వెల్కమ్ టు కౌటిల్య. ఏపీ హిస్టరీ, సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ. సామాజిక సాంస్కృతిక చరిత్ర అంటే రాజకీయ అంశాల మీద ప్రాధాన్యత తగ్గించాలి. ఫస్ట్ పాయింట్ అది. రాజకీయ అంశాలకి, రాజకీయ చరిత్రకి ప్రాధాన్యత తగ్గిస్తూ ఆయా యుగాల్లో డెవలప్ అయినటువంటి కల్చరల్ కాంట్రిబ్యూషన్ అంటాం. సాంస్కృతిక పరమైనటువంటి వికాసము, సాంస్కృతిక పరమైనటువంటి అభివృద్ధి. సాంస్కృతిక పరమైనటువంటి అభివృద్ధి అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై కల్చర్? కల్చరల్ ఆస్పెక్ట్స్. కల్చర్ అంటే ఒక జీవన విధానంగా చెప్పచ్చు మనం. ఒక జీవన విధానం. ఈ జీవన విధానంలో లాంగ్వేజ్, భాష, సాహిత్యము, లిటరేచర్, సారస్వతము లేదా సాహిత్యము, దానికి సంబంధించిన విలువలు, అదేవిధంగా భాషాభివృద్ధి, అదేవిధంగా పండుగలు, ఫెస్టివల్స్, అదేవిధంగా ఆచార సాంప్రదాయాలు, కస్టమరీ ప్రాక్టీస్ అండ్ ట్రెడిషన్స్, అదేవిధంగా వాస్తు శిల్పాలు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్, ఓకే, చిత్రలేఖనము, సంగీతము, నృత్యము, ఇలాంటివన్నీ కూడా సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలే. మతము, మత విధానము, ఇవన్నీ కూడా సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలు. ఇట్స్ ఎ బ్రాడ్ ఐడియాలజీ, బ్రాడ్ కాన్సెప్ట్. కల్చర్ ఇన్వాల్వ్స్ సో మెనీ థింగ్స్, ఇట్ ఎన్కంపాసెస్ సో మెనీ థింగ్స్. సో సంస్కృతి అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి అర్థంలో ఉపయోగించబడేటువంటి పదం అనమాట. ఇందులో అన్ని అంశాలు వస్తాయి. భాష, సారస్వతము, భాషాభివృద్ధి, సారస్వత విలువలు, వాస్తుశిల్పాలు, అదేవిధంగా మనం చెప్పుకున్న చిత్రలేఖనము, ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు అంటాం. ఇవన్నీ కూడా సంస్కృతిపరమైనటువంటి అంశాల్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు అని చెప్పుకుంటాం. సో స్థూలంగా చెప్పాలంటే సాంస్కృతిక పరమైనటువంటి చరిత్ర అంటే ఒక జాతి జీవన విధానాన్ని మనం సాంస్కృతిక పరమైనటువంటి అంశాలతో నిర్వచించవచ్చు. రైట్. సామాజిక సాంస్కృతిక చరిత్ర ఏం డిమాండ్ చేస్తుంది? మీ సిలబస్ ప్రకారం ఏ అంశాల మీద ఫోకస్ చేయాలి? ఇప్పుడు దాకా చెప్పినటువంటి అంశాల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి, క్లారిటీ ఉండాలన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే మీ సిలబస్లో ఆంధ్రదేశ చరిత్ర మీద భౌగోళిక అంశాల ప్రభావం ఏంటి? భౌగోళిక అంశాల ప్రభావం. ద ఇంపాక్ట్ ఆఫ్ జాగ్రఫికల్ కండిషన్స్ అండ్ ది ల్యాండ్స్కేప్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ. జనరల్గా చరిత్ర మీద భౌగోళిక అంశాల ప్రభావం ఎలా ఉంటుందో చూసుకోవాలి. జనరల్గా ఏ దేశ చరిత్ర అయినా, ఏ ప్రాంత చరిత్ర అయినా సరే భౌగోళిక అంశాలను బట్టి మాత్రమే అది రూపుదాలుస్తుంది అనడానికి చారిత్రకంగా చాలా ఆధారాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. శివాజీని తీసుకుందాం. దేశ చరిత్రలో శివాజీని తీసుకుందాం. శివాజీ కావచ్చు, మరాఠా యోధులు కావచ్చు, శివాజీ స్థాపించిన స్వరాజ్యం కావచ్చు. ఏ రకంగా స్థాపించగలిగారు శివాజీ స్వరాజ్యాన్ని? శివాజీ, మరాఠా యోధులు కావచ్చు, వీళ్ళంతా కలిసి స్వరాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారు? మహమ్మదీయ పాలన ఎలా ఎదిరించగలిగారు? అతి బలమైనటువంటి సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. భారతదేశం మొత్తం విస్తరించినటువంటి సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో అత్యంత ఐశ్వర్యవంతమైన సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. చాలా గొప్ప సైన్యం ఉన్నటువంటి, సైనిక సంపత్తి ఉన్నటువంటి సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం. ఔరంగజేబ్ యోధుడు, గొప్ప యోధుడు. అలాంటి వ్యక్తిని సైతం గడగడలాడించినటువంటి శివాజీ ఎలా సాధించగలిగాడు? ఆ శక్తియుక్తులు ఎలా సాధించగలిగాడంటే భౌగోళిక నేపథ్యాన్ని తీసుకోవాలి మొట్టమొదటిసారిగా. వ్యక్తిగతంగా శివాజీ యొక్క గుణశీలాలు అవన్నీ పక్కన పెడితే మరాఠా జాతి మొత్తం కూడా యోధులుగా మారటానికి, మొఘల్ సామ్రాజ్యానికి ఒక బలమైన సవాలు విసరటానికి భౌగోళిక నేపథ్యమే కారణం అని చెప్తాను నేను. మరాఠా జాతీయ సమరశీల విధానం వెనకాల ఖచ్చితంగా భౌగోళిక అంశాల ప్రభావం ఉంది. ఎట్లా, ఏ విధంగా అంటే మరాఠా పీఠభూమి ప్రాంతం, మరాఠా ప్లాట్యూ అంటాం దాన్ని. ఇదంతా కూడా పీఠభూమి ప్రాంతం. ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి కొండలు, గుట్టలతో నిన్నటువంటి పర్వతమయ ప్రాంతం ఇది. అరణ్యాలతో ఉన్నటువంటి ప్రాంతం ఇది. చదునైన ప్రాంతం కాదు కాబట్టి వ్యవసాయ యోగ్యత లేదు, లేదా చాలా తక్కువ అని చెప్పాలి. ఇట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కల్టివేషన్, నాట్ ఎట్ ఆల్ కండ్యూసివ్ ఫర్ కల్టివేషన్. మరి వ్యవసాయం చేత కాకపోతే ఏ విధంగా జీవన విధానం కొనసాగించాలి? హౌ టు ఈకోట్ ద లైవ్లీహుడ్, హౌ టు లీడ్ ద లైఫ్ స్టైల్, ఏ విధంగా లైవ్లీహుడ్ ఎలా ఉంటుంది అంటే వేట మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించాలి. అంటే వేట మీద ఆధారపడినటువంటి జీవన విధానం అనేటువంటిది ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయం లేదు కదా. స్థిరమైనటువంటి జీవన విధానానికి, అదేవిధంగా వ్యవసాయయోగ్యమైనటువంటి జీవన విధానానికి, వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవన విధానానికి అవకాశం, సౌలభ్యం లేనందున మరి ఏంటి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం అంటే వేటాడి జీవించాలి. వేటాడి జీవించినట్టు సంవత్సరంలో 365 రోజులు కూడా వేటాడుతూనే ఉండాలి. ఒకసారి వేటాడి వారం రోజులు కూర్చుంటే ఉపయోగం లేదు. ఎందుకని? ప్రిజర్వేషన్ కష్టం కాబట్టి. వేట అనేటువంటిది ప్రతిరోజు నిత్యం చేయాల్సినటువంటి విధానం అనమాట. అంటే వేటాటం అనేటువంటి జీవితంలో ఒక భాగం, అతి ముఖ్యమైనటువంటి భాగం. ఆహార సంపాదనకు అదే ప్రధానమైనటువంటి జీవనాధారం అనమాట. కాబట్టి వేటాడటం అనేటువంటి చేసినప్పుడు ఏమవుతుందంటే జంతువుల్ని దాగి ఉండి వేటాడితేనే మనం వాటిని పట్టుకోగలుగుతాం. లేదా వైల్డ్ యానిమల్స్ నుంచి మనం తప్పించుకోవాలన్నా సరే దాగి ఉండి పోరాడేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. దీన్నే గెరిల్లా పోరాట పటిమ అంటాం. గెరిల్లా ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్. గెరిల్లా పోరాట పటిమ. ఈ గెరిల్లా పోరాట పటిమ మరాఠా జాతికి ఏ విధంగా వచ్చిందంటే సహజ సిద్ధంగా వచ్చింది. ఎలా సహజ సిద్ధంగా వచ్చింది? ఎవరు నేర్పకుండా ఎలా వచ్చింది? ఏ ట్రైనింగ్ లేకుండా ఎలా వచ్చింది?
ఏ శిక్షణాలయాలకు వెళ్ళలేదు కదా వీళ్ళు. నేచర్, ప్రకృతి నేర్పించింది, స్వాభావికమైనటువంటి సామర్థ్యం అన్నమాట ఇది, న్యాచురల్లీ అక్వైర్డ్ స్కిల్. వాళ్ళు జీవించినటువంటి నేల అది పీఠభూమి ప్రాంతం కాబట్టి, వ్యవసాయోగ్యత లేదు కాబట్టి, వేటాడి జీవనాన్ని కొనసాగించాలి కాబట్టి, వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి అటువంటి భౌగోళిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, భౌగోళిక నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యం నుంచి జనించినటువంటి సహజ సిద్ధమైన స్వాభావికమైనటువంటి సామర్థ్యాన్నే మనం గెరిల్లా పోరాట పటిమ అని పిలుస్తాం. ఇట్స్ ఎ న్యాచురల్లీ అక్వైర్డ్ స్కిల్, ద రిజల్టెంట్ ఆఫ్ ది టోపోగ్రఫీ వేర్ దే లివ్డ్. వాళ్ళు జీవించినటువంటి ఆ భౌగోళిక స్వరూపం ఏదైతే ఉందో, ఎగుడు దిగుడుగా ఉన్న కొండగుట్టలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా అత్యల్ప వర్షపాతం, స్కాంటీ రెయిన్ఫాల్ అంటాం ఇంగ్లీష్లో, అత్యల్ప వర్షపాతం, ఇవన్నీ కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కాదు. ఆ శీతోష్ణ స్థితి వ్యవసాయానికి అనుకూలమైనటువంటిది కాదు. కాబట్టి ఖచ్చితంగా వేట మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించాలి. కాబట్టి దాని నుంచి జనించినటువంటి సహజ సిద్ధమైనటువంటి విద్యే గెరిల్లా పోరాటం అనమాట. కాబట్టి నేచర్ బెస్టోడ్ అపాన్ దెమ్ ఏ క్వాలిటీ దట్ ఇస్ నథింగ్ బట్ గెరిల్లా ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్. ఒక జీవన విధానమే పోరాటమైనప్పుడు అంతకన్నా మించినటువంటి యోధులు, అంతకన్నా పరిపూర్ణ సాధించడం ఎవరికి సాధ్యం కాదు. ఏదో ఫార్మల్గా ఒక శిక్షణాలయానికి, ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని నేర్చుకున్న విద్య వేరు, జీవన విధానం నుంచే వచ్చినటువంటి విద్య వేరు. అది చాలా స్వాభావికమైన విద్య, అది ఎక్సలెన్సీ ఉంటుంది దానిలో, అందులో చాలా స్టాండర్డ్స్ ఉంటాయి, చాలా గొప్ప ప్రమాణాలు అందుకునే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి జీవన విధానమే గెరిల్లా పోరాటంగా మారినప్పుడు ఆ పోరాటంలో ఆరితేరినటువంటి యోధులను ఎదుర్కోవటం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ముఖ్యంగా గెరిల్లా ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ చాలా డేంజరస్. అది కన్వెన్షనల్ ఎనిమి, సాంప్రదాయంగా ఎదురొచ్చేటువంటి ఎనిమిని ఒక నిర్దిష్టమైన భూభాగంలో తన్నుకునేటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవడం అనేటువంటిది పెద్ద విషయమేం కాదు. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు అనేటువంటి సహజసిద్ధంగానే జరిగాయి. అనేక జాతుల మధ్య, అనేక వర్గాల మధ్య, అనేక దేశాల మధ్య, అనేక వంశాల మధ్య మనం ప్రపంచ చరిత్రలో కోకోలాలు చూసాం యుద్ధాలు. కొన్ని నిర్ణయాత్మక యుద్ధాలు ఉన్నాయి, కొన్ని నిశ్చయాత్మకం కాని యుద్ధాలు ఉన్నాయి, డిసైసివ్ బ్యాటిల్స్, ఇండిసైసివ్ బ్యాటిల్స్. కానీ ఏ బ్యాటిల్ అయినా సరే కన్వెన్షనల్గా అంటే సాంప్రదాయబద్ధంగా జరిగేటప్పుడు ఏమవుతుందంటే కొంత ప్రమాదం తక్కువగా ఉంటుంది, దాని సంసిద్ధత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. యుద్ధం ఎలా చేయాలి, ఎలాంటి వ్యూహాన్ని పాటించాలి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, దానికి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి అనేది ఉంటుంది. గెరిల్లా పోరాటం చేసేటువంటి వాడికి శత్రువు గెరిల్లా పోరాట రూపంలో వస్తే ఎక్కడి నుంచి వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎటువంటి ప్రమాదాన్ని సృష్టిస్తాడు అనేది తెలియదు, క్లారిటీ ఉండదు. అలాంటప్పుడు కంగారు పడే అవకాశం ఉంది, యుద్ధ అప్రమత్తతను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎంత బలమైన యోధులైనా సరే అవతల పక్షం వాళ్ళు గెరిల్లా పోరాటంతో దిగితే కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి గెరిల్లా పోరాటమే వాళ్ళ ఆయుధం. ఎవరిది? మరాఠాల ఆయుధం. కాబట్టి ఆ మరాఠాల జాతీయ భావన గెరిల్లా పోరాటంతోనే సాధ్యమైంది. ఆ గెరిల్లా పోరాటం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ భౌగోళిక నేపథ్యం నుంచి జనించిన ఒక వరం అని చెప్పాలి. ఇట్స్ ఎ బోన్ గివెన్ బై నేచర్. సో కాబట్టి చరిత్ర మీద భౌగోళిక అంశాల ప్రభావం చాలా ఖచ్చితంగా ఉంటుంది. నీళ్ళ సిద్ధాంతం తీసుకుందాం, బ్లూ వాటర్ పాలసీ అంటారు. ఏ దేశం అయితే సముద్రం మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో ఆ దేశం ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. ఫ్రాన్సిస్ డి ఆల్ముడా, పోర్చుగీస్ గవర్నర్, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని నీటి సిద్ధాంతం అంటాం, బ్లూ వాటర్ పాలసీ అంటాం. ఏ దేశం అయితే నౌకాధిపత్యాన్ని ఏర్పాటు చేసుకుంటుందో అది ప్రపంచాధిపత్యాన్ని ఏర్పాటు చేస్తుంది. అది ప్రూవ్ అయింది మనకి. మొదట స్పెయిన్కు ఉండేది ఆధిపత్యం, స్పానిష్ ఆర్మిడా యుద్ధంలో స్పెయిన్కు ఉన్న ఆధిపత్యాన్ని కొల్లగొట్టి దెబ్బతీసి ఇంగ్లాండ్ తిరుగులేనటువంటి శక్తిగా, సామ్రాజ్యవాద శక్తిగా ప్రపంచంలో ఎదిగినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసాం ఆధునిక యుగంలో. సో కాబట్టి చరిత్ర మీద భౌగోళిక అంశాల ప్రభావం విస్పష్టంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. చరిత్ర మీద భౌగోళిక చరిత్ర అదే కాదు, మొత్తం సామాజిక శాస్త్రాలకు కూడా డయాస్ లాంటిది భూగోళమే. మొత్తం సామాజిక అంశాలు, ఇట్స్ ఏ డయాస్ ఫర్ ద ఎంటైర్ సోషల్ సైన్సెస్. రైట్, సరే ఇక మన టాపిక్ వద్దాం. ఆంధ్రదేశ చరిత్ర మీద భౌగోళిక అంశాలు ఎలాంటి ప్రభావం చూపించాయి? ఆంధ్రదేశ చరిత్ర మీద భౌగోళిక అంశాల యొక్క ప్రభావం ఏంటి? జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రదేశ. అలా తీసుకున్నట్లయితే ఫస్ట్ చూద్దాం. ఆంధ్రదేశం ఉత్తరాపదాన్ని దక్షిణాపదంతో కలుపుతూ ఉంది. ఉత్తరాపదం, దక్షిణాపదం. ఇక్కడ దక్షిణాపదం అనేటువంటి పదాన్ని తీసుకుందాం. ఇక్కడ దక్షిణాపదం అంటే కొంతమంది అభిప్రాయం, కొన్ని పుస్తకాల అభిప్రాయం ఏంటంటే మొత్తం సౌత్ ఇండియా దక్షిణాపదం అంటారు. అంటే వింధ్య పర్వతాల నుంచి దక్షిణ సముద్రం దాకా ఆవరించిన ప్రదేశాన్ని దక్షిణాపదం అంటారు. అదే సౌత్ ఇండియా. వింధ్య పర్వతాల నుంచి దక్షిణ సముద్రం దాకా ఆవరించినటువంటి ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా సౌత్ ఇండియా అంటారు అనేది కొంతమంది, అతి తక్కువ మంది అభిప్రాయం. చాలామంది పండితుల అభిప్రాయం ఏంటంటే దక్షిణాపదం నుంచి ఒక ప్రాంతాన్ని వేరు చేసి చూడాలి, అది ద్రావిడ దేశం. ఒక ప్రాంతాన్ని వేరు చేసి చూడాలి, ద్రావిడ దేశం. ద్రావిడ దేశం అంటే ఏంటి? తమిళ దేశం. దీన్నే మనం ఏమనొచ్చు అంటే దూర దక్షిణం అనొచ్చు, ఫార్ సౌత్ అంటాం ఇంగ్లీష్లో. దూరదక్షిణం, దూరదక్షిణం అన్నా, ద్రావిడ దేశం అన్నా, తమిళ దేశం అన్నా పర్యాయ పదాలే. అంటే ద్రావిడ దేశం మినహాయించి మిగిలిన సౌత్ ఇండియన్ దక్షిణాపదం అన్నారు. ద్రావిడ దేశాన్ని మినహాయిస్తే, తప్పిస్తే మిగిలినటువంటి దక్షిణ భారతదేశాన్ని ఏమని పిలవాలంటే దక్షిణాపదం. ఇది చాలామంది ఆమోదిస్తున్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి నిర్వచనం. సో దక్షిణాపద ఈజ్ ఈక్వల్ టు సౌత్ ఇండియా మైనస్ ద్రావిడ దేశం.
అంటే తమిళ దేశం, ద్రావిడ దేశం లేదా దూరదక్షిణాన్ని మినహాయిస్తే మిగిలినటువంటి దక్షిణ భారతదేశ భూభాగం ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ మాస్ మొత్తాన్ని మనం ఏమని పిలవాలంటే దక్షిణాపదం అని పిలవాలి. కానీ ఉత్తరాపదాన్ని దక్షిణాపదాన్ని కలుపుతూ ఉంది ఆంధ్రదేశం. ఉత్తరాపదంలో సంస్కృతి ఏంటి? నార్త్ ఇండియాలో సంస్కృతి ఏంటి? ఆర్య సంస్కృతి. ఏ సంస్కృతి ఉంది? ఆర్యన్ కల్చర్ అంటాం. దక్షిణాపదంలో సంస్కృతి ఏంటి? అనార్య సంస్కృతి, నాన్ ఆర్యన్ కల్చర్. కాబట్టి ఆంధ్రదేశం అనేటువంటిది ఆర్య సంస్కృతి అనార్య సంస్కృతుల సంగమ స్థలము. ఆర్య సంస్కృతి అనార్య సంస్కృతుల సంగమ స్థలం. ఇట్స్ ఎ ప్లేస్ వేర్ నాన్ ఆర్యన్ కల్చర్ మీట్స్ విత్ ఆర్యన్ కల్చర్. అలా సంగమించడం వల్లే అనార్య ఆర్య సంస్కృతుల సంగమం వలనే, కలవటం వలనే ఉద్భవించింది హైందవ సంస్కృతి. అదే హైందవ క్లిష్టమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి అనేక ఆచారాలు, అనేక నమ్మకాలు, అనేక విశ్వాసాల సమాహారమైనటువంటి హైందవ సంస్కృతి ఈ రెండు సంస్కృతుల కలయిక వల్ల ఆవిర్భవించి అభివృద్ధి చెందిందిగా భావించవచ్చు. సో ద కాంటాక్ట్ బిట్వీన్ Aryan culture and South Indian culture produced and developed a complex lifestyle, namely Hindu way of life. హైందవ సంస్కృతి, హైందవీయ సంస్కృతి లేదా హైందవ సంస్కృతి. కాబట్టి ఆంధ్రదేశానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాపదాన్ని దక్షిణాపదాన్ని కలిపే చోటు ఉండటం వల్ల ఉత్తరాపద సంస్కృతి అయిన ఆర్య సంస్కృతి, దక్షిణాపదమైన సంస్కృతి అయినటువంటి అనార్య సంస్కృతి సంగమించే స్థానంలో ఉండటం వలన దీని నుంచి హైందవ సంస్కృతి ఆవిర్భవించడంలో కూడా ప్రధాన భూమిక పోషించింది ఆంధ్రదేశ సంస్కృతి అని చెప్పచ్చు. అదేవిధంగా తీర మైదానం చూసినట్లయితే సస్యశ్యామలమైనటువంటి ప్రదేశాలతో, సారవంతమైనటువంటి భూములతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధిని సాధించి మిగులు ఉత్పత్తిని సాధించగలిగింది మొదటి నుంచి కూడా. అందుకే ఈ మిగులు ఉత్పత్తి మీద, ఈ సంపద మీద ఆధిపత్యం కోసం అనేక రాజవంశాలు తలపడ్డాయి. దాంతో తీర మైదాన చరిత్ర మొత్తం, కోస్టల్ చరిత్ర మొత్తం కూడా ప్రాచీన మధ్యయుగాలలో రణరంగంగా మారిపోయినటువంటి సందర్భం మనం చూడొచ్చు. వివిధ రాజవంశాలు దేనికోసం అనుకుంటాయి అంటే వనరుల మీద ఆధిపత్యం కోసం అనుకుంటాయి. జనరల్గా మతపరంగాను కులపరంగాను పోరాటాలు చాలా తక్కువగా ఉంటాయి. మతపరమైన యుద్ధాలు లేవో ప్రపంచంలో అంటే ఉండి ఉండొచ్చు. కానీ దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించి ఈవెన్ విజయనగర బహమనీ సంఘర్షణ కూడా ప్రధాన కారణం మతపరమైన కారణం కాదు. చాలామంది అపోహపడతా ఉంటారు. విజయనగర రాజులు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి పుట్టారు, బహమనీ సుల్తాన్లు వాళ్ళది వ్యతిరేక ధర్మం కాబట్టి ఈ రెండు ధర్మాల మధ్య వైరుధ్యం ఉండటం వల్ల బహమనీలు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం ఇద్దరు కూడా తలపడ్డారు. ఇది సుదీర్ఘ సంఘర్షణగా కొనసాగింది. ఇది కేవలం అపోహ మాత్రమే అండి. అంటే మతపరమైన కారణాలు ఒక కారణమై ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఉన్న శత్రుత్వాన్ని మరింత పెంచి పోషించవచ్చు. కానీ అసలు కారణం ఏంటంటే కృష్ణా తుంగభద్ర అంతర్వేది మీద ఆధిపత్యం కోసమే ఈ రాజవంశాలు తన్నుకున్నట్టుగా మనం గమనించాలి. ఇట్స్ ఏ హిస్టారికల్ లీగసీ, ఒక చారిత్రక వారసత్వం అది. హోయసాల చాళుక్య, హోయసాల యాదవ ఎందుకు తన్నుకున్నారు? వాళ్ళు ఇద్దరు హిందువులు కదా, వేరే వేరే మతస్థుల, వేరు సంస్కృతులు ఏం కాదు, ఇద్దరు కూడా హిందూ మతమే, హైందవ ధర్మానికి చెందిన వాళ్ళే. వాళ్ళ మధ్య తగాదా కారణం ఏంటి? యాదవ హోయసాల సంఘర్షణ కారణం ఏంటి? దేవగిరి యాదవులు, హోయసాల అంటే ద్వార సముద్రం తనుకోవడానికి కారణం కృష్ణా తుంగభద్ర అంతర్వేది మీద ఆధిపత్యం కోసం, సారవంతమైన భూమి మీద ఆధిపత్యం కోసం. చోళులు చాళుక్యులు ఎందుకు అనుకున్నారు? కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ చోళాస్ అండ్ చాళుక్యాస్, కృష్ణా తుంగభద్ర రాయచూరు అంతర్వేది మీద కోసం, ఆధిపత్యం కోసం. అదేవిధంగా పల్లవ చాళుక్య సంఘర్షణ కారణం ఏంటి? చోళ చాళుక్య సంఘర్షణ కారణం ఏంటి? యాదవ హోయసాల సంఘర్షణ కారణం ఏంటి? దీనంతటి కారణం కృష్ణా తుంగభద్ర అంతర్వేది మీద ఆధిపత్యం కోసం సాగినటువంటి పోరాటాలు ఇవన్నీ. విజయనగర బహమని సంఘర్షణ కూడా ఆ దృక్పథంలో చూడాలి మనం. అదే ప్రధాన కారణం. ఇక మతపరమైన వైరుధ్యం అనేటువంటిది ఉన్న సంఘర్షణని మరింత పెంచి పోషించిందని మాత్రమే భావించాలి. ఆల్రెడీ ఎనిమాసిటీ ఎగ్జిస్టెడ్ because of the competition between two rivals for the control over the Raichur group. This animosity was further sharpened by the diversity of religions. అంతే. సో కాబట్టి మైదాన ప్రాంతాలు సారవంతమైన భూములతో కలకల్లాడటం వలన, మిగులు ఉత్పత్తి సాధించడం వల్ల, సంపద కేంద్రీకరించబడి ఉండటం వల్ల, ఆ సంపద కోసం అనేక రాజవంశాలు తలపట్టడం వల్ల ఈ తీరాంధ్ర చరిత్ర అనేటువంటిది రణరంగంగా మారింది. కాబట్టి ఈ సారవంతమైన భూములు ఉండటం, ప్రసిద్ధ వాణిజ్య పట్టణాలు ఉండటం, తీర ప్రాంతంలో రేవు పట్టణాలు ఉండటం, విదేశీ వాణిజ్యం గణనీయంగా జరగటం, ఈ సంపద మీద ఆధిపత్యం కోసం పోరాటాలు జరగటం, అంటే చరిత్ర గతిని మలుపు తిప్పినటువంటి ప్రధాన అంశాలలో భౌగోళిక పరిస్థితులు కూడా ప్రధాన కారణం. ఇక్కడే సారవంతమైన భూములు లేకపోతే, ఇక్కడే తీర పట్టణాలు లేకపోతే, ఇక్కడే వాణిజ్య పట్టణాలు లేకపోతే, వాణిజ్య కేంద్రాలు లేకపోతే, రేవు కేంద్రాలు లేకపోతే
వీళ్ళంతా తలపడేవాళ్ళు కాదు. కాబట్టి చరిత్రని ప్రతి దశలో ప్రభావితం చేసేటువంటి అంశం ఏంటంటే భౌగోళిక అంశాలు, టోపోగ్రఫీ అంటాం మనం, టోపోగ్రఫీ. అదేవిధంగా పీఠభూమి ప్రాంతాన్ని తీసుకుందాం. పీఠభూమి ప్రాంతాన్ని తీసుకుంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి పీఠభూమి ప్రాంతం ఇది హిల్ ఫోర్టిఫికేషన్, అంటే ఎత్తైన ప్రాంతాల్లో కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో కోటలు నిర్మించుకోవచ్చు. ఎవరైతే ఎత్తైన ప్రాంతాల కోటలు నిర్మించుకుంటారో మిగిలినటువంటి రాజ్యాల మీద ఆధిపత్యం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, మెరుగుపడతాయి. ఎందుకంటే శత్రువుకి తేలిగ్గా యాక్సెసిబిలిటీ ఉండదు. అంటే ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు ఎడ్జ్ ఉంటుంది, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. దిగువ ఉన్నటువంటి రాజ్యాల కన్నా ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు బలిష్టమైనటువంటి దుర్గాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, శత్రు దుర్భేద్యమైనటువంటి దుర్గాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, తద్వారా రాజ్యాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఇది పీఠభూమి ప్రాంతం వల్ల చరిత్ర మీద చూపించేటువంటి ప్రభావం. అదేవిధంగా నదులు తీసుకుందాం. నదీ తీర ప్రాంతాల్లో ప్రసిద్ధ క్షేత్రాలు, పవిత్ర క్షేత్రాలు, ప్రసిద్ధ క్షేత్రాలు, హిందూ క్షేత్రాలు, అద్భుతమైనటువంటి క్షేత్రాలు వెల్లివిరిశాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. కాబట్టి అవి కూడా సాంస్కృతిక కేంద్రాలుగా నదీ తీర ప్రాంతాలు వర్ధిల్లాయి. వాటితో పాటుగా నదుల వల్ల కొన్ని సహజ సిద్ధమైనటువంటి మండలాలుగా ఆంధ్రదేశం విడిపోవడం జరిగింది. రాజకీయ అనేక్యత కూడా ఏర్పడింది. ఉదాహరణకు వేంగినాడు, కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే వేంగినాడు అంటారు. రేనాడు, కడపన రేనాడు అని పిలుస్తారు. కమ్మనాడు, బాపట్ల, ఒంగోలు, నరసరావుపేటని కమ్మనాడు అంటారు. అదేవిధంగా పాకనాడు, నెల్లూరు ప్రాంతాన్ని పాకనాడు అంటారు. వెలనాడు, రేపల్ల, తెనాలి, గుంటూరు, ఈ 3 ప్రాంతాలు వెలనాడు అంటారు. అంటే ఇట్లా సహజ సిద్ధమైనటువంటి మండలాలుగా మారటానికి నదులు, వాటి సరిహద్దులు కూడా చాలా ప్రధాన కారణం. అంటే రాజకీయ అనైక్యతకు కూడా నదులు అనేటువంటివి దోహదం చేస్తాయి. అనైక్యతకి, ఐక్యతకు కాదు, అనైక్యతకి. అదేవిధంగా పర్వతాలు తీసుకుందాం. గిరిదుర్గాల యొక్క నిర్మాణానికి పర్వతాలు చాలా అనుకూలమైన ప్రాంతం. గిరిదుర్గాలు ఏంటి? పర్వతాల మీద, ఎత్తైన ప్రాంతం మీద దుర్గాలు ఏర్పాటు చేసుకోవడం. గిరిదుర్గాల నిర్మాణం, పటిష్టమైన దుర్గాల నిర్మాణం, ఈ నిర్మాణాలకి పర్వతమైన ప్రాంతాలు చాలా అనుకూలమైనటువంటి ప్రదేశాలు. అంతేకాకుండా నదులతో పాటుగా పర్వతాలు కూడా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లటం హిందూ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో అవినాభావ సంబంధంతో కూడినటువంటి అంశం. కాబట్టి సాంస్కృతిక స్థావరాలుగా పర్వతాలు ఎదిగాయి. శ్రీపర్వతం తీసుకుందాం. శ్రీపర్వతం లేదా నాగార్జున కొండ అంటాం. అది ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. సింహాచలము, తిరుపతి, ఇవన్నీ కూడా, శ్రీశైలము, ఇవన్నీ ప్రసిద్ధ క్షేత్రాలుగా, హిందూ క్షేత్రాలుగా, బౌద్ధ క్షేత్రాలుగా, జైన క్షేత్రాలుగా, ఈ పర్వతమయ ప్రాంతాలు సాంస్కృతిక స్థావరాలుగా, పట్టుకొమ్మలుగా నిలిచినటువంటి సందర్భం మనం చరిత్రలో చూడవచ్చు. కాబట్టి చరిత్ర మీద భౌగోళిక అంశాల యొక్క ప్రభావం అనేటువంటిది విస్పష్టంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. చరిత్ర గతిని మార్చడంలో ఈ భౌగోళిక అంశాల యొక్క ప్రభావం చాలా ముఖ్యమైనది. ఒక జీవన విధానాన్ని మలిచే ప్రక్రియలో భౌగోళిక అంశాల ప్రభావం ప్రతి దశలో అనుక్షణం ఉంటుందంటాం, విస్మరించరానిటువంటి సత్యము. సరే, రైట్. ఇంకో టాపిక్ వెళ్దాం. ఆంధ్ర, తెలుగు, తెనుగు, ఈ పదాల యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్స్ లైక్ ఆంధ్ర, తెలుగు, తెనుగు ఎట్సెట్రా. అంధ అనేటువంటి పదం సంస్కృతీకరించబడితే, వెన్ ఇట్ సాంస్క్రిటైజ్డ్, ఆంధ్రగా మారిందని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. అంధ, అంధక అనే పదాన్ని సంస్కృతీకరిస్తే, సాంస్క్రిటైజ్ అయితే అది ఆంధ్రగా మారిందనేటువంటిది భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయము. భారతదేశానికి సంబంధించి, ప్రాచీన వాంగ్మయానికి సంబంధించి ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఐతరేయ బ్రాహ్మణము అంటాం. ఐతరేయ బ్రాహ్మణాలు. వైదిక జ్ఞానం యొక్క పరిణామంలో 4 దశలు ఉంటాయి. వేద జ్ఞానం యొక్క పరిణామంలో 4 దశలు ఉంటాయి. మొదటి దాన్ని ఏమంటామంటే సంహిత అంటాం. ఏ జ్ఞానమైనా సడన్గా వచ్చేది కాదు కదా. ఒక జ్ఞానాన్ని పొందాలంటే, అనుభవాన్ని పొందాలంటే అనేక దశలుగా పొందాల్సి వస్తుంది. ఎనీ నాలెడ్జ్ కెన్ బి అసిమిలేటెడ్ త్రూ సమ్ స్టేజెస్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఏ ఓవర్ నైట్ అప్రోచ్. సో వేద జ్ఞాన పరిణామంలో 4 దశలు ఉంటాయి. మొదటి దశను ఏమంటామంటే సంహిత అంటాం. రెండో దశను ఏమంటామంటే బ్రాహ్మణాలు అంటారు. మూడో దశను ఏమని పిలుస్తారంటే అరణ్యకాలు అని పిలుస్తాం. ఇంగ్లీష్లో ఫారెస్ట్ టెక్స్ట్ అంటాం. 4వ దశను ఉపనిషత్తులు అంటాం. అంటే వేద జ్ఞాన పరిణామంలో ఎన్ని దశలు మొత్తం? 4 దశలు. సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు.
సంహిత దేని సూచిస్తుందంటే కీర్తించడాన్ని సూచిస్తుంది, భగవంతుని పొగట్టాన్ని, కీర్తించడాన్ని, స్తుతించడాన్ని సూచిస్తుంది. ప్రైజ్. బ్రాహ్మణాలు దేని సూచిస్తాయంటే కర్మ మార్గాన్ని సూచిస్తాయి. కర్మ మార్గం అంటే యజ్ఞాలు యాగాలు చేయడాన్ని కర్మ మార్గాన్ని సూచిస్తాయి. అరణ్యకాలు యోగ మార్గాన్ని సూచిస్తాయి. ఉపనిషత్తులు జ్ఞాన మార్గాన్ని సూచిస్తాయి. అంటే మోక్ష సాధనకు అనేక మార్గాలు, భిన్న మార్గాలు ఉన్నాయి. వైదిక సంస్కృతిలో భిన్న మార్గాలు ఉన్నాయి. సంహిత అంటే కేవలం భగవంతుని స్తుతించే శ్లోకాల సముదాయం. బ్రాహ్మణాలు అంటే యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ ద్వారా మోక్షం సాధిస్తుంది, దాన్నే కర్మ. కర్మ అంటే యాక్షన్ అంటాం. అరణ్యకాలంటే యోగ మార్గాన్ని అనుసరించి మోక్షాన్ని సాధించడం, దానివల్ల వచ్చిందే జ్ఞాన మార్గం, అదే ఉపనిషత్తులు. జ్ఞాన మార్గం ద్వారా మోక్ష సాధన మార్గం ఉపనిషత్తులు సూచించడం జరిగింది. దీనిలో ఈ 4 దశల్లో రెండో దశను ఏమంటారంటే బ్రాహ్మణాలు అంటారు. ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాన్ని ఏమని పిలుస్తారంటే ఐతరేయ బ్రాహ్మణము అంటారు. ఆంధ్రుల ప్రస్తావన తొలిసారిగా భారతీయ వాంగ్మయమైనటువంటి ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది. ఏ విధంగా కనిపిస్తుంది? ఆంధ్రులు ఉత్తరాపథానికి చెందిన వాళ్ళు, ఆర్యజాతికి చెందిన వాళ్ళు అని మనకి తెలుస్తుందాం. మరి అక్కడే ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చేసారు వాళ్ళు? ఐతరేయ బ్రాహ్మణాన్ని అనుసరించి విశ్వామిత్రుడు తన సంతతిలో కొంతమంది ఆర్య ఆచారాలను పాటించట్లేదని చెప్పి వారి పట్ల కోపంతో ఆర్య నివాసాలకు వెలుపల ఉండమని వారిని శపించడం జరిగింది. అలా విశ్వామిత్రుని చేత శపించబడినటువంటి ఆయన సంతతిలోని కొంతమంది వింధ్య పర్వతాలను దాటి వాటిని అధిగమించి దక్షిణ భారతదేశంలో ప్రవేశించి అనార్య జాతులైనటువంటి శబర, మూతిబా, పుండ్ర, పులింద ఇటువంటి జాతులతో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించారు. వీళ్ళు మహాభారత కాలం నాటికి కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నట్లుగా మనకి మహాభారత ఇతిహాసంలో కూడా కొన్ని ప్రస్తావనలు కనిపిస్తాయి. There are some references even in the tale of Mahabharata about the settlement of Andhra people between the rivers Krishna and Godavari. ఎట్లా మహాభారతాన్ని తీసుకుందాం. మహాభారతాన్ని తీసుకుంటే మహాభారతంలో సహదేవుడు, పంచపాండవుల్లో సహదేవుడు ఒకడు. సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రను వేదవ్యాసుడు వర్ణించాడు. దక్షిణ దిగ్విజయ యాత్ర అంటే దక్షిణ దేశమే దండయాత్ర. దక్షిణ దేశ దిగ్విజయ యాత్రలో సహదేవుడు ఎవరెవరిని ఓడించాడో లిస్ట్ ఇవ్వడం జరిగింది వేదవ్యాసుడు. దక్షిణ భారతదేశమే దండయాత్ర చేసి సహదేవుడు ఎవరెవరిని ఏ రాజులను ఓడించాడని చెప్పేసి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరిని ఓడించాడంట? పాండ్యులను, ద్రావిడులను, కేరళలను, ఉదరులను, ఆంధ్రులను ఓడించినట్లుగా ప్రస్తావించడం జరిగింది. మహాభారత ఇతిహాసంలో సహదేవుడు దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పాండ్యుల్ని, ద్రావిడుల్ని, కేరళని, ఉదరుల్ని, ఆంధ్రుల్ని, మిగతా వాళ్ళందరినీ గుర్తుపట్టచ్చు. ఉదరుల్ని గుర్తుపట్టలేకపోతున్నాం మనం. వీ కెనాట్ ఐడెంటిఫై హూ ఆర్ ఉదరాస్. మిగతా వాళ్ళందరినీ గుర్తుపట్టచ్చు. సో కాబట్టి వీళ్ళందరినీ జయించినట్లుగా మహాభారతం పేరు. అందులో ఆంధ్రులు కూడా ఉన్నట్లుగా, అంటే దక్షిణ దేశంలోకి ఆంధ్రులు ప్రవేశించి స్థిరపడ్డారు. మహాభారత కాలం కల్లా వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారన్నమాట. ఈ విషయం మనకి దేని ద్వారా తెలిసిందంటే మహాభారతం ద్వారా తెలిసింది. అందుకే మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. ఏంటి అది అంటే ఆంధ్రకః కృష్ణా గోదావర్యో, ఆంధ్రకః కృష్ణా గోదావర్యో మధ్యే విద్యమానో దేశః. దీన్ని బట్టి ఆంధ్రుల దేశం కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నది, విస్తరించి ఉన్నది అని చెప్పి సూటిగా స్పష్టమైనటువంటి సమాచారం మనకి మహాభారత ఇతిహాసం తెలియజేస్తున్నది. ఇంతకీ ఒక టాపిక్ వస్తే ఇక్కడ మంచి క్రూషియల్ టాపిక్ డిస్కస్ చేసుకోవాలి. ఆంధ్ర అనే శబ్దం మొదటిసారిగా దేన్ని సూచిస్తూ ఉపయోగించబడింది అంటే అది మొదటిసారిగా భాషాపరంగా ప్రస్తావించబడిందా, లేదా జాతిపరంగా ప్రస్తావించబడిందా, దేశపరంగా ప్రస్తావించబడిందా? చాలామంది అభిప్రాయం ప్రకారము ఆంధ్ర అను శబ్దం మొదటిసారిగా జాతిపరంగా ఉపయోగించబడింది. ఆంధ్రవాచకము జాతిపరంగా ఉపయోగించబడింది. తర్వాత దేశపరంగా ఉపయోగించబడింది. ఆంధ్రదేశము మొదట ఆంధ్రజాతి, తర్వాత ఆంధ్రదేశం. ఆ తర్వాత చాలా కాలం తర్వాత భాషాపరమైనటువంటి వాడుకలోకి వచ్చింది. కాబట్టి ఫస్ట్ రేషియల్ వర్డ్, తర్వాత ఎ వర్డ్ రిఫరింగ్ టు కంట్రీ, అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద లాంగ్వేజ్ సెన్స్. అంటే మొదట జాతిపరంగా, తర్వాత దేశపరంగా, తర్వాత భాషాపరంగా ఉపయోగించబడింది. ఇంకా బౌద్ధ సాహిత్యం కూడా చూద్దాం.
క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుంచి 400 సంవత్సరాల మధ్యలో అభివృద్ధిగాంచినటువంటి బౌద్ధ సాహిత్యం, బుద్ధిస్ట్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో పాలీ భాషలో, ఆ లిటరేచరు అంధకరట్టము అనే పేరుతో ఆంధ్ర జాతిని పేర్కోవటం జరిగింది. అంధకరట్టము అంటారు. అదేవిధంగా పురాణాలు చూద్దాం. మనం పురాణాలు చూసినట్లయితే మత్స్య పురాణము, వాయు పురాణము, బ్రహ్మాండ పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణము, ఈ పురాణాలన్నీ కూడా శాతవాహన రాజులను ఆంధ్ర సజాతీయులు అంటే ఆంధ్ర సజాతీయులు ఆంధ్ర బృచ్చులుగా పేర్కొంటున్నాయి. ఆంధ్ర సజాతీయులు ఆంధ్ర బృచ్చులుగా పేర్కొంటున్నాయి. శాతవాహనులు ఆంధ్ర సజాతీయులు ఆంధ్ర బృచ్చులుగా పేర్కొంటున్న పురాణాలు మత్స్య, వాయు, బ్రహ్మాండ, భాగవత, భవిష్య పురాణాలుగా మనకి ఆధారాలు లభిస్తూ ఉన్నాయి. వాయు పురాణం తీసుకుంటే స్పెసిఫిక్గా ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం ఉంది. వాయు పురాణంలో చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది. ఆంధ్ర జాతి మొదట్లో అక్షునదీ తీరాన ఉండేదంట. అక్షునదీ తీరాన తుషార జాతితో కలిసి నివసించేదని చెప్పి వాయు పురాణం తెలియజేస్తుంది. అక్షునది అంటే ఈ రోజున మనం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని ఆక్సస్ నదితో పోల్చొచ్చు. అక్షునది వాయుపురాణంలో అక్షునది నేటి ఆక్సస్ నది ఉత్తర ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా భరతుడి యొక్క నాట్యశాస్త్ర రిటర్న్ బై భరత. అదేవిధంగా వాత్సాయన కామసూత్ర ఇటువంటి గ్రంథాలన్నీ కూడా ఆంధ్రుల్ని ప్రస్తావించడం జరిగింది. వాత్సాయన కామసూత్ర ఆంధ్రుల్ని ఒక విశిష్టమైన జాతిగా పేర్కొంది. వాత్సాయన కామసూత్ర ఆంధ్రుల్ని ఒక విశిష్టమైనటువంటి జాతిగా. వాత్సాయన కామసూత్ర ఆంధ్ర శాతవాహన రాజులలో కుంతల శాతకర్ణిని పేర్కొంది. కుంతల స్వాతి అనొచ్చు ఆయన్ని, లేదా కుంతల శాతకర్ణి అనొచ్చు. కుంతల స్వాతి లేదా కుంతల శాత. గొప్ప భోగలాలసుడు, విలాస పురుషుడు, తన భార్య మరణానికి కారకుడయ్యాడు అని చెప్పి కుంతల శాతకర్ణిని నిందించింది వాత్సాయన కామసూత్ర. కరిత్త అనే ప్రత్యేక కామ సంబంధ ప్రక్రియ ద్వారా తన భార్య అయినటువంటి మలయవతి మరణానికి కారకుడైనట్లుగా వాత్సాయన కామసూత్ర కుంతల స్వాతిని నిందించడం జరిగింది. సో ఇట్లా ఆంధ్రులకు సంబంధించిన సమాచారం ప్రాచీన గ్రంథాల్లో అనేక గ్రంథాలను ప్రస్తావించడం జరిగింది. ఇంకా మనం లోతుకు వెళ్ళినట్లయితే ఇంకా ఆంధ్రుల ప్రస్తావన ఈ విధంగా మెగస్థనీస్. ఎవరి మెగస్థనీస్? సెల్యూకస్ నికేటర్ ఆస్థానం నుంచి మౌర్య చంద్రగుప్తుని ఆస్థానానికి వచ్చిన ఒక గ్రీకు రాయబారి. ఈజ్ ఎ గ్రీక్ అంబాసిడర్ కేమ్ ఫ్రమ్ సెల్యూకస్ నికేటర్ కోర్ట్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి వచ్చాడు గ్రీకు రాయబారిగా. ఎవరైనా మెగస్థనీస్. ఆయన రాసిన గ్రంథాన్ని మనం ఇండికా అని పిలుస్తాం. ఈ ఇండికా గ్రంథంలో ఆంధ్రులు పేర్కొన్నాడు మెగస్థనీస్. అంటే మౌర్య కాలంలో ఉన్నటువంటి మెగస్థనీస్ ఇండికా గ్రంథంలో ఆంధ్రులు పేర్కొన్నాడు. ఏమని పేర్కొన్నాడు ఆంధ్రుల్ని ఇండికా గ్రంథంలో? ఆంధ్రులు చాలా బలవంతులు అని చెప్పి, స్ట్రాంగ్ పీపుల్ అని పేర్కొన్నాడు. వాళ్ళకి 30 బలిష్టమైన దుర్గాలు ఉండేయంట. బలిష్టమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి దుర్గాలు అంటే కోటలు ఉండేవంట. 1,00,000 కాల్బలం ఉండేదంట వాళ్ళ దగ్గర. 1,00,000 కాల్బలం. 2,000 అశ్విక దళం ఉందంట. 2,000 అశ్విక దళం. 1000 ఏనుగులు ఉన్నాయంట. ఈ అకౌంట్ మొత్తం మనకి సబ్మిట్ చేసింది ఎవరంటే ఇండికా గ్రంథం ద్వారా ఎవరైనా మెగస్థనీస్. కాబట్టి ఆంధ్రులు చాలా బలమైనటువంటి జాతిగా 30 దుర్భేద్యమైనటువంటి దుర్గాలను కోటలు నిర్మించుకున్నట్లుగా 1,00,000 కాల్బలము, 2,000 అశ్విక దళము, 1000 యుద్ధ ఏనుగులు ఉన్నట్లుగా పేర్కొన్నాడు ఇండికా. గ్రీక్ రాయబారి మెగస్థనీస్ తన ఇండికా గ్రంథంలో. కాబట్టి ప్రాచీన సాహిత్యం, విదేశీ సాహిత్యంలో కూడా ఆంధ్రుల ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రులు ప్రస్తావించిన తొలి విదేశీ వాంగ్మయం ఏంటంటే ఇండికా అని చెప్పాలి. భారతీయ వాంగ్మయం వచ్చేసరికి ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రులను ప్రస్తావిస్తూ ఉన్నటువంటి తొలి విదేశీ వాంగ్మయం, విదేశీ రచనే కదా అది, ఇండికా అని చెప్పాలి. రైట్. అదేవిధంగా చూసినట్లయితే వరాహమిహిరుడు గొప్ప ఖగోళ శాస్త్రవేత్త, గుప్తుల కాలానికి చెందినటువంటి వాడు. బృహత్ సంహిత, బృహత్ జాతక, పంచసిద్ధాంతిక ఇలాంటి గొప్ప గ్రంథాలు రాశాడు. ఆయన కూడా ఆంధ్రులు పేర్కొన్నాడు. ఆయన కూడా ఆంధ్రదేశాన్ని ఆంధ్రులు పేర్కొన్నాడు. అదేవిధంగా చైనా యాత్రికుడైనటువంటి హుయాన్సాంగ్, ఈయన సుయుకి గ్రంథాన్ని రచించాడు. ఈ సుయుకి గ్రంథంలో ఆంధ్రదేశాన్ని అంథోలో అని పేర్కొన్నాడు.
దాని రాజధాని వేంగి నగరాన్ని పింకీలో అన్నాడు. పింగ్ కీలో ఒక నిమిషం, వేంగి నగరాన్ని పింగ్ కీలో అని పేర్కొన్నాడు. అదేవిధంగా కృష్ణా తీరాన ఉన్నటువంటి ధాన్య కటకం లేదా అమరావతిని తెనకచెక అని పేర్కొన్నాడు తన చైనీస్ గ్రంథమైనటువంటి సివికీలో. తెనకచెక అని పేర్పడడం జరిగింది, తెనకచెక. ఇక శాసనాలు, ప్రాచీన శాసనాలు చూసినట్లయితే మౌర్యుల కాలం నాటి, అంటే అశోకుడి కాలం నాటి శాసనాలు చూసినట్లయితే ఆయన శాసనాల్లో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా 13వ ప్రధాన శిలాశాసనము, 13th మేజర్ రాక్ ఎడిక్ట్, 13వ ప్రధాన శిలాశాసనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి శాసనం. అశోకుడి శాసనాలు చాలా ముఖ్యమైనటువంటి శాసనం ఇది. ప్రధాన శిలాశాసనాల సంఖ్య మొత్తం 14 అండి. అందులో 13వ ప్రధాన శిలాశాసనం కళింగ యుద్ధాన్ని ప్రస్తావించింది ఆ శాసనం. అందులో ఆంధ్రులను పేర్కోవడం జరిగింది. అశోకుడు 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. పాటలీపుత్రంలో క్రీస్తుపూర్వం 250లో 3వ బౌద్ధ సంగీతిని బౌద్ధ సంగీతం అంటే సమావేశం. దానిలో పాల్గొన్నటువంటి ఆంధ్రులు మిగతా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బౌద్ధ సన్యాసుల్ని డామినేట్ చేశారంట. అంటే బౌద్ధ తత్వంలో ఆరితేరిపోయారంట ఆంధ్రులు అని మనకి అనేక సారస్వత ఆధారాలు, బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన అనేక సారస్వత ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లా ఆంధ్రులకు సంబంధించినటువంటి ప్రస్తావన చాలా అంశాలు కనిపిస్తుంది. అదేవిధంగా తొలి పల్లవుల యొక్క ప్రాకృత శాసనాల్లో కూడా ఆంధ్రదేశాన్ని పేర్కొనడం జరిగింది. తొలి పల్లవుల యొక్క ప్రాకృత శాసనాల్లో కూడా ఆంధ్రదేశాన్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వేంగి చాళుక్యుల కాలం నుంచి, తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అంటాం, వేంగి చాళుక్యుల కాలం నుంచి ఆంధ్రదేశానికి వేంగి దేశం అనేటువంటి నామాంతరం వచ్చింది. వేంగి దేశము అంటారు. ఆంధ్రదేశాన్ని వేంగి దేశం అని పిలవడం జరిగింది వేంగి చాళుక్యుల కాలం నుంచి. ఆంధ్రదేశానికి ఇచ్చినటువంటి మరో పేరు వేంగి దేశము అని పిలవటం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర అను శబ్దము భాషావాచకంగా, భాషాపరంగా వాడటం అనేటువంటిది మొట్టమొదటిసారిగా నన్నయ్య భట్టారకుడు, రాజరాజ నరేంద్రుని ఆస్థాన కుల గురువైనటువంటి నన్నయ్య భట్టారకుడు, ఆంధ్ర మహాభారత రచయిత నన్నయ్య భట్టారకుడు, ఆయన రచించినటువంటి నందంపూడి శాసనములో మొదటిసారిగా కనిపిస్తుంది. నందంపూడి శాసనం క్రీస్తు శకం 1053కి చెందినటువంటి శాసనం. అంటే 11వ శతాబ్దం నుంచే ఆంధ్ర అనే శబ్దాన్ని భాషావాచకంగా ఉపయోగించడం ప్రారంభమైందని చెప్పి మనకి రుజువులు సహేతుకంగా దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర అనే శబ్దం మొదటిసారిగా జాతిపరంగా ఉపయోగించబడింది, తర్వాత దేశపరంగా ఉపయోగించబడింది, తర్వాత భాషావాచకంగా ఉపయోగించబడింది. ఇది అదే మరి తెలుగు అనేటువంటి పదం ఏ విధంగా వచ్చింది? ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అనేటువంటి పేరు ఉండేది. త్రిలింగ దేశము అంటారు. విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణములో, కాకతీయుల కాలానికి చెందినటువంటి విద్యానాథుడు తన ప్రతాపరుద్ర యశోభూషణంలో త్రిలింగ దేశంగా వర్ణించడం జరిగింది. త్రిలింగాలు అంటే 3 లింగాల మధ్య, 3 శైవక్షేత్రాల మధ్య ఆవరించబడిన దేశము. ఏంటా శైవక్షేత్రాలు? ద్రాక్షారామము, శ్రీశైలము, కాళేశ్వరము. అంటే ఆంధ్ర త్రిలింగ, ఈ 2 పదాలు సమానార్థాలుగా ఉపయోగించడం అనేటువంటిది మనం చూడొచ్చు. ఆంధ్ర త్రిలింగ శబ్దాలు లేదా పదాలు ఒకే అర్థం కలిగినటువంటి సినానిమస్ వర్డ్స్గా ఉపయోగించడం చూడొచ్చు. హేమాద్రి వ్రతకండలో, హేమాద్రి అనే కవి తను రచించినటువంటి వ్రతకండలో కాకతీయ రాజులను త్రిలింగాధిపతిగా చెప్పటం జరిగింది. త్రిలింగాధిపతి అంటే ఆంధ్రదేశాధిపతి, త్రిలింగాధిపతి. రుద్రమదేవిని ఆంధ్ర సామ్రాజ్ఞిగా వర్ణించడం జరిగింది. అంటే ఆంధ్ర త్రిలింగ ఈ 2 సమానార్థం కలిగిన పదాలని చెప్పి మనకు అనేక ఆధారాలు సూచిస్తూ ఉన్నాయి. కొందరు పండితుల అభిప్రాయంలో ఈ త్రిలింగ అనేటువంటి పదమే తెలుగుగా మారిందని అభిప్రాయం. అదేవిధంగా ముస్లిం చరిత్రకారులైనటువంటి అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖల్జీ ఆస్థానంలో ఉన్నాడు. అదేవిధంగా అబుల్ ఫజల్ అక్బర్ ఆస్థానంలో ఉన్నాడు. వీళ్ళ ఉపయోగంలో, వీళ్ళ వాడుకలో ఆ త్రిలింగ అనే పదమే తెలంగాణగా మారిందని చెప్పి మరికొందరి అభిప్రాయం. ఇట్లా ఈ పద వ్యుత్పత్తికి సంబంధించి అనేక వాదోపవాదాలు ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రజాతి ప్రాచీన జాతుల్లో ఒకటిగా మనం ఇప్పుడు చర్చించుకున్నటువంటి అంశాలను బట్టి, మనం ఇప్పుడు ఇచ్చినటువంటి రిఫరెన్సెస్ని బట్టి మనకి సహేతుకంగా అర్థమైంది. ఇక మనం ఏం చెప్పుకోవాలి, ఏ టాపిక్ చెప్పుకోవాలి నెక్స్ట్ అంటే, నెక్స్ట్ టాపిక్లో అసలు ఆంధ్రదేశ చరిత్ర తెలుసుకోవడానికి ఆధారాలు ఏమున్నాయి, ఆధారాలు ఎన్ని రకాలు ఉంటాయి,
అవి ఏ విధమైనటువంటి ఆధారాలు, దానిలో ఉన్నటువంటి సమాచారం ఆంధ్రదేశ చరిత్రను పునర్నిర్మించడానికి ఏ విధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో నెక్స్ట్ టాపిక్లో మనం ఆంధ్రదేశ చరిత్రను తెలుసుకోవటానికి మనకున్నటువంటి ఆధారాలు ఏంటి. ఏ చరిత్ర తెలుసుకోవాలన్నా సరే ఫస్ట్ ఆధార సహితంగా తెలుసుకోవాలి. వితౌట్ ఎవిడెన్సెస్ రికన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ ఈజ్ నాట్ పాసిబుల్. ఆధారాలు లేనటువంటి చరిత్ర కట్టుకదవుతుంది. సహేతుకమైన ఆధారాలు, శాస్త్రీయబద్ధమైనటువంటి ఆధారాలతోనే గతంలో ఏం జరిగింది అనేది కొంత ఆబ్జెక్టివ్గా అంటే రక్షాత్మకంగా పరిశీలించేటువంటి అవకాశం ఉందన్నమాట. వస్తునిష్టతో పరిశీలించే అవకాశం ఉంది. యాక్చువల్గా పరిశీలన రెండు రకాలుగా ఉంటాయి. వస్తునిష్టతతో పరిశీలన, వస్తునిష్టత, దీన్నే ఆబ్జెక్టివిటీ అంటాం ఇంగ్లీష్లో. ఆబ్జెక్టివిటీ అనేటువంటిది మోర్ సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. అంటే ఒక వ్యక్తి యొక్క ఉద్వేగాలతో సంబంధం లేకుండా, ఒక వ్యక్తి భావావేశంతో సంబంధం లేకుండా, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా శాస్త్రీయంగా ఏం జరిగింది అనేది ఒక శాస్త్రీయ కోణంలో ఆలోచించేటువంటి విధానాన్ని, తటస్థ విధానాన్ని ఏమని పిలుస్తామంటే వస్తునిష్టత అంటాం. శాస్త్రీయతతో కూడినటువంటి పరిశీలన విధానాన్ని వస్తునిష్టత అంటాం. ఆబ్జెక్టివిటీ అంటే లుకింగ్ ఎట్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. It will not biased. It will not be biased. It is unbiased. ఓకే, దానికి వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఏమని పిలుస్తామంటే వ్యక్తినిష్టత అంటాం. దీన్ని ఇంగ్లీష్లో సబ్జెక్టివిటీ అంటాం. అంటే ఒక వ్యవస్థని లేదా ఒక సంఘటన వర్ణించేటప్పుడు, గతంలో జరిగిన సంఘటన వర్ణించేటప్పుడు లేదా ఈ కాలంలో జరుగుతున్న సంఘటన వర్ణించేటప్పుడు మనం వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలతో సంబంధం పెట్టుకొని వర్ణించే విధానాన్ని ఏమని పిలుస్తారంటే వ్యక్తినిష్టత అంటారు. అంటే నా ఇష్టం వచ్చిన విధానం నేను వర్ణించడం, నా ఇష్టాయిష్టాల ప్రమేయం నా వర్ణనలో ఉండటం, నా ఇష్టాయిష్టాల యొక్క ప్రమేయం అనేటువంటిది నా వర్ణనా విధానంలో చోటు చేసుకోవడం, దాన్ని వ్యక్తినిష్టత అంటారు. వ్యక్తినిష్టత వల్ల ఏంటంటే ఒక వ్యక్తి యొక్క రాగద్వేషాలు బయటపడతాయి తప్పితే సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది, కారణాలు ఏంటి, ఫలితాలు ఏంటి, వాటిని పరిశీలించే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఆధారాలు మనం పరిశీలించాలంటే ఎక్కువగా వస్తునిష్టతతో కూడినటువంటి ఆధారాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, సరే, ఏ దేశ చరిత్ర అయినా, ఏ ప్రాంత చరిత్ర అయినా చరిత్రకు సంబంధించి ఆధారాలను మనం స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. We can divide the evidences broadly into two categories. ఏంటవి? సారస్వత ఆధారాలు, వీటినే మనం సాహిత్య ఆధారాలు అంటాం. గ్రంథాలండి, సాహిత్య ఆధారాలు అంటే గ్రంథాలు. ఇది కాకుండా పురావస్తు ఆధారాలు, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ అంటాం. పురావస్తు ఆధారాలు, ఆర్కియాలజీ. సారస్వత ఆధారాలను తీసుకున్నట్లయితే, అంటే సాహిత్యపరమైనటువంటి ఆధారాలు తీసుకున్నట్లయితే, గ్రంథస్థమైనటువంటి ఆధారాలను తీసుకున్నట్లయితే దీన్ని కూడా మనం స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. దేశీయ సాహిత్యము లేదా సారస్వతము, విదేశీ సాహిత్యం అంటే విదేశీ యాత్రికులు రాసినటువంటి రచనలు అనమాట. భారతదేశానికి సంబంధించి వాళ్ళు భారతదేశాన్ని సందర్శించి వాళ్ళు చూసినటువంటి విషయాలను పొందుపరిచినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని విదేశీ సాహిత్యము అంటాం. దేశీయంగా కవులు, సాహితీవేత్తలు, దేశీయ కవులు, దేశీయ పండితులు ఆ కాలం నాటి కాలమాన పరిస్థితుల గురించి వివరించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో దాన్ని దేశీయ సాహిత్యం కింద చెప్పుకుంటాం. కాబట్టి సారస్వత ఆధారాలని స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించాలి: దేశీయ సాహిత్యము, విదేశీ సాహిత్యము. అదేవిధంగా పురావస్తు ఆధారాలు చెప్పుకున్నాం. పురావస్తు ఆధారాలని చాలా రకాలుగా వర్గీకరించవచ్చు మనం. గత కాలము నాటి ఏ వస్తువు దొరికినా సరే దాన్ని పురావస్తు ఆధారం కింద చెప్పుకోవచ్చు. కానీ పురావస్తు ఆధారాలని ముఖ్యంగా మన సమాచారం కోసం మూడు రకాలుగా క్లాసిఫై చేసుకుంటాం మనం, మన సౌలభ్యం కోసం. ఎట్లా? శాసన ఆధారాలు, శాసనపరమైనటువంటి ఆధారాలు. వీటిని ఇంగ్లీష్లో ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ అంటాం. ఎపిగ్రఫీ అంటే స్టడీ అబౌట్ ది ఇన్స్క్రిప్షన్స్ తీసుకోవాలి. ఎపిగ్రఫీ శాసనాలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే ఎపిగ్రఫీ. దానికి సంబంధించిన ఆధారాలను ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అంటారు. ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అంటే ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట, శాసనాలు. అదేవిధంగా రెండోది పురావస్తు ఆధారాల్లో నాణ్యాలు చాలా ప్రధానమైనవి. నాణ్యాల గురించినటువంటి అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటాం. నాణ్యాల గురించినటువంటి అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్ స్టడీస్ అంటాం. అదేవిధంగా ఇది కాకుండా కట్టడాలు, మాన్యుమెంట్స్ ఆర్ స్ట్రక్చర్స్. కాబట్టి పురావస్తు ఆధారాలని స్థూలంగా మనం మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు మన సౌలభ్యం కోసం, పరిశీలన సౌలభ్యం కోసం. మొదటిది చాలా ముఖ్యమైనది శాసన ఆధారాలు. ఆ కాలం నాటి రాజులు కానీ, ఆ కాలం నాటి ఏమంటాం మన ఫ్యూడల్ లార్డ్స్, భూస్వాములు కానీ, వాళ్ళు దాన ధర్మాలు చేసినప్పుడు కానీ, లేదా యుద్ధాలు చేసినప్పుడు కానీ, ఆ యుద్ధంలో విజయాలు వర్ణించినప్పుడు కానీ, ఆ కాలం నాటి పరిస్థితుల గురించి అద్భుతమైనటువంటి వర్ణనలు చేస్తూ కొన్ని శాసనాలను జారీ చేయడం జరిగింది. వాటిని శాసనపరమైనటువంటి ఆధారాలు, శాసన ఆధారాలు అంటాం. ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ అంటాం. అది కాకుండా రాజులు జారీ చేసేటువంటి నాణ్యాలు కూడా చాలా సమాచారాన్ని ఇస్తాయి. మనం తర్వాత క్లాసులో చెప్పుకుంటాం మనం ఎటువంటి సమాచారం, నాణ్యాల ద్వారా మనం పొందే సమాచారం ఏంది.
ఆఫ్టర్ ఆల్ నాణ్యాలే కదా అని చెప్పి తీసి పారేయడానికి అవకాశం లేదు. నాణ్యాల ద్వారా చాలా సమగ్రమైనటువంటి సమాచారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఆ కాలం నాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతావేశానికి సంబంధించిన పరిస్థితులను కూడా అధ్యయనం చేసేటువంటి అవకాశం నాణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా కట్టడాలు, ఇట్లా 3 రకాలుగా మనం వర్ణించుకుంటాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్ వద్దాం. ఏంటది? ఆంధ్రదేశ్ చరిత్రకు సంబంధించి పురావస్తు ఆధారాలు, ముందేమైనా దేశీయ ఆధారాలు, దేశీయ సాహిత్య ఆధారాలు చెప్పుకున్నాం. సాహిత్య ఆధారాల్లో దేశీయ సాహిత్యం గురించి మాట్లాడుకుందాం. దేశీయ సాహిత్యం అంటే దేశీయంగా ఉన్నటువంటి కవులు, పండితులు రాసినటువంటి సాహిత్యం చెప్పుకున్నాం. మొదటి నుంచి మనం ఆంధ్రుల యొక్క ప్రస్తావనని మొదటిసారిగా ప్రస్తావించినటువంటి తొలి భారతీయ వాంగ్మయం ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం దేనిలో భాగం? ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదం, మొదటి వేదం, తొలి వేదం, ప్రాచీన వేదమైనటువంటి ఋగ్వేదానికి సంబంధించిందే ఐతరేయ బ్రాహ్మణం. అందులో ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో ఏ విధంగా ఉంది? అందులో ఆర్య జాతికి చెందిన వాళ్ళని, విశ్వామిత్రుని సంతతి అని, ఆ విశ్వామిత్రుని సంతతిలో కొంతమంది ఆర్య నివాసాలకు వెలుపల ఉండమని విశ్వామిత్రుడి చేత శపించబడ్డారని, అలా శపించబడినటువంటి ఆ సంతతి వింధ్య పర్వతాలను అధిగమించి దాటి దక్షిణ భారతదేశానికి వచ్చి శబర, పుండ్ర, పులింద, మూతిబ వంటి అనార్య జాతులతో కలిసి సహజీవనం చేశారని, మహాభారత కాలం సమయం కల్లా వాళ్ళు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారని, ఇవన్నీ కూడా మనకి పురాణాల ద్వారా అధ్యయనం చేసినటువంటి అంశాలు. కాబట్టి ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి తొలి భారతీయ వాంగ్మయం ఏంటంటే బ్రాహ్మణాలు. అందులో ఏ బ్రాహ్మణం అంటే ఐతరేయ బ్రాహ్మణము. అదేవిధంగా ఇక తర్వాత చూసినట్లయితే బౌద్ధ సాహిత్యం. బౌద్ధ సాహిత్యం కూడా ఆంధ్రుల్ని ప్రస్తావించడం జరిగింది. అంధకులుగా, అంధక దేశంగా, అంధకరట్టముగా పేర్కొనడం జరిగింది. గోదావరికి ఇరువైపులా, గోదావరికి ఇరుపార్శ్వాలలో, గోదావరికి ఇరువైపులా అలక, ములక అనే రాజ్యాలు ఉన్నాయంట. అలక, ములక. బౌద్ధ సాహిత్యం ఏమని పేర్కొంటుందంటే గోదావరికి ఇరువైపులా అలక, ములక అనే రాజ్యాలు అంధకరట్టాలుగా అంటే ఆంధ్రుల యొక్క రాజ్యాలుగా వర్ణించడం జరిగింది. అలక, ములక. అలక అంటే అస్మక రాజ్యం, అలక అంటే అస్మక రాజ్యం, ములక అంటే మూలక రాజ్యం. అలక అంటే అస్మక రాజ్యం, ములక అంటే మూలక రాజ్యం. కాబట్టి ఆంధ్రుల యొక్క ప్రస్తావన బౌద్ధ సాహిత్యంలో కూడా విస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, ప్రాచీన బౌద్ధ సాహిత్యంలో కూడా. అదేవిధంగా ఆంధ్రుల యొక్క ప్రస్తావన శాతవాహనుల గురించి సంబంధించి, శాతవాహన రాజులు, శాతవాహనుల గురించి మనకి పురాణాలు ప్రస్తావించాయి. పురాణాలు మత్స్య పురాణము, వాయు పురాణము, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, ఈ పురాణాలు మొత్తం కూడా శాతవాహనుల గురించి మనకు సమాచారం అందిస్తూ ఉన్నాయి. అదేవిధంగా శాతవాహనుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, జీవన విధానానికి సంబంధించిన పరిస్థితులు, మత జీవనానికి సంబంధించిన పరిస్థితులు, ఇవన్నీ ఆ కాలం నాటి రాయబడినటువంటి ప్రాకృత భాషలో రాయబడినటువంటి గ్రంథాలు వివరంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటి ఆ గ్రంథాలు అంటే హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి. గాథా సప్తశతి. శతి శతం అంటే ఎంత? 100. సప్త అంటే ఎంత? 7. 7 into 100 700. గాథ అంటే కథలు. అంటే ఆ కాలం నాటి కవులు, కవయిత్రులు రచించినటువంటి 700 కథల సమాహారాన్ని సంకలనంగా రూపొందించాడు హాలుడు. ఆ కథా సంకలనాన్నే గాథా సప్తశతి అంటాం. ఏంటి ఈ పుస్తకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాథా సప్తశతి రిగార్డింగ్ శాతవాహనాస్ పీరియడ్? ఏ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది గాథా సప్తశతి అంటే శాతవాహనుల కాలం నాటి సమాజాన్ని, సామాజిక జీవనానికి దర్పణం లాంటి గ్రంథం అని చెప్పాలి. ఇట్ మిర్రర్డ్ ద సోషల్ లైఫ్ ఆఫ్ శాతవాహనాస్ పీరియడ్. శాతవాహనుల కాలం నాటి సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, సమాజంలో వినోదాలు ఏంటి, సమాజంలో స్త్రీ స్థానం ఏంటి, స్త్రీ విద్య యొక్క ప్రాధాన్యత ఏంటి, అలంకరణ ఏ విధంగా ఉంది, అభిరుచులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి మత జీవనాన్ని పాటించారు వాళ్ళు, ఎలాంటి పూజా విధానం ఉండేది ఆ కాలంలో, అంటే ఆ కాలం నాటి సమగ్ర సామాజిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించేటువంటి గ్రంథంగా చెప్పుకోవచ్చు. దేన్ని? గాథా సప్తశతి. ఇట్ అన్వీల్డ్ ద టోటల్ సోషల్ పిక్చర్ ఆఫ్ శాతవాహనాస్ పీరియడ్. అదేవిధంగా శాతవాహనుల కాలంలో ప్రాకృత భాషలో అనేక ఉద్గ్రంథాలు వెలువట్టడం అనేటువంటిది మనం గమనించాం. ప్రాకృత భాష స్వర్ణయుగం అని పేర్కొంటాం మనం, ముఖ్యంగా హాలుడి యొక్క కాలాన్ని, హాల చక్రవర్తి యొక్క కాలాన్ని ప్రాకృత భాషకు సంబంధించి స్వర్ణయుగంగా, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ డ్యూరింగ్ శాతవాహనాస్ పీరియడ్ ఈజ్ హాలాస్ పీరియడ్. అదేవిధంగా బృహత్ కథ, ఆ కాలం నాటి మరొక గొప్ప ప్రాకృత గ్రంథం బృహత్ కథ. దీన్ని రాసినటువంటి కవి, ప్రాకృత కవి గుణాఢ్యుడు. ఈ గుణాఢ్యుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? చాలామంది చరిత్రకారుల ప్రకారం గుణాఢ్యుడు కుంతల శాతకర్ణి ఆస్థాన కవి.
కుంతల శాతకర్ణి, శాతవాహనంలో ఒక రాజు అయినటువంటి కుంతల స్వాతి లేదా కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు అనేటువంటి ప్రాకృత కవి బృహత్ కథ అనే గొప్ప గ్రంథాన్ని, ఉద్గ్రంథాన్ని పైశాచి ప్రాకృతం, ప్రాకృతంలో పైశాచి ప్రాకృతం ఒక రూపం, పైశాచి ప్రాకృతం అంటారు. ప్రాకృతము అంటే సహజ సిద్ధంగా మాట్లాడేటువంటి భాష, సామాన్యుల భాష, సహజ సిద్ధంగా అలవర్చుకునే అవకాశం ఉన్నటువంటి భాష. అంటే ఎటువంటి కోచింగ్ లేకుండా, ఎటువంటి ట్రైనింగ్ లేకుండా, ఫార్మల్ ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి ప్రత్యేక శిక్షణ లేకుండా ప్రాకృతికంగా, స్వాభావికంగా, సహజ సిద్ధంగా మాట్లాడగలిగేటువంటి భాషనే ప్రాకృత భాష అన్నాం. ప్రకృతి అంటే నేచర్, న్యాచురల్లీ స్పోకెన్ లాంగ్వేజ్. ప్రాకృత భాషలో అనేక రూపాలు ఉన్నాయి. ప్రాంతానికి ప్రాంతానికి మధ్య వైరుధ్యాలు, వ్యత్యాసాలు ఉన్నాయి. ఏంటి ఆ రూపాలు? మాగధి, ప్రాకృతంలో ఉన్నటువంటి రూపాలని మనం వివరిస్తున్నాం. ఫార్మ్స్ ఆఫ్ ప్రాకృత్. మాగధి, అర్ధమాగధి, సౌరసేని, మహారాష్ట్రి, పైశాచి. మహారాష్ట్రి, పైశాచి. ఉదాహరణకి మనం జైన సాహిత్యం తీసుకున్నట్లయితే అది ప్రాకృత భాషలో రాయబడింది ఎక్కువగా అని చెప్పేసి పండితుల అభిప్రాయం. ఏ ప్రాకృత భాషలో రాయబడింది అంటే అర్ధమాగధిలో రాయబడింది. ఎందుకు అర్ధమాగధిని చూజ్ చేసుకోవడం జరిగింది జైన సన్యాసులు? జైన సాహిత్యాన్ని రాసేటప్పుడు జైన పండితులు అర్ధమాగధి రూపాన్ని, ప్రాకృతంలోని అర్ధమాగధి రూపాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే కొన్ని రూపాల కలయిక అర్ధమాగధి. ప్రాకృతంలో కొన్ని రూపాల కలయిక అర్ధమాగధి. దీని ప్రకారం ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అవుతుందన్నమాట. రాయబడినటువంటి సాహిత్యం ఎక్కువ మంది ప్రజలకు చేరుతుంది. అందుకే అర్ధమాగధి ఒక కామన్ మీడియం అనమాట. అంటే ఎక్కువ మంది ప్రజలతో సంబంధం ఉన్నటువంటి, ఎక్కువ ప్రాంతాలతో సంబంధం ఉన్నటువంటి, ఎక్కువ ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనం అయినటువంటి అర్ధమాగధిని ఎందుకు తీసుకున్నారంటే ఎక్కువ ప్రాంతాలకి, ఎక్కువ మంది ప్రజలకి రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి అర్థవంతమైనటువంటి భాష అయినటువంటి అర్ధమాగధి ప్రాకృతంలో జైన సాహిత్యం అనేటువంటిది ఎక్కువగా రాయబడింది. కాబట్టి సామాన్యుల భాష అయినటువంటి ప్రాకృత భాష, ప్రాకృత భాష సామాన్యుల భాషనే కాకుండా ప్రకృతి సంబంధితమైనటువంటి, అంటే స్వాభావికంగా అందరికీ అర్థమయ్యే విధంగా, అదైందా అంటే ఎటువంటి శిక్షణ లేకుండా నేర్చుకోగలిగి మాట్లాడగలిగేటువంటి భాష అనమాట. ఈ ప్రాకృతం అనేటువంటిది బాగా అభివృద్ధి గాంచింది శాతవాహనుల కాలం అని చెప్పాలి. రాజభాషగా వర్ధిల్లింది శాతవాహనుల కాలం అని చెప్పాలి. ప్రాకృత భాషలో స్వర్ణయుగం శాతవాహనుల కాలం అని చెప్పాలి. ఇంతకీ కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు అనేటువంటి గొప్ప కవి ఉండేవాడు. ఈ గుణాఢ్యుడు ప్రాకృత భాషలో పైశాచి ప్రాకృతంలో ఆయన బృహత్ కథ అనేటువంటి గొప్ప ఉద్గ్రంథాన్ని రచించను. బృహత్ కథకి చాలా ఇంపార్టెన్స్ ఉంది శాతవాహన చరిత్రలో. శాతవాహన చరిత్రే కాదు, ప్రపంచ కథా చరిత్రలోనే చాలా గొప్ప స్థానం ఉంది బృహత్ కథకి. ఇట్ హ్యాస్ గాట్ గ్రేట్ ప్రామినెన్స్ ఇన్ ద ఎంటైర్ లిటరీ హిస్టరీ ఆఫ్ ది వరల్డ్. ఏ విధంగా అంటే ప్రపంచ కథా వాంగ్మయానికే మూల బిందువు లాంటిది బృహత్ కథ. ప్రపంచంలో కథా సాహిత్యానికి కేంద్ర బిందువు లాంటిది, ఆధారభూతమైనటువంటి గ్రంథం బృహత్ కథ అని చెప్పాలి. సంస్కృతంలో అనేక గ్రంథాలకు స్ఫూర్తిదాయకం బృహత్ కథ. సంస్కృతంలో క్షేమేంద్రుడు రచించాడు బృహత్ కథా మంజరి. క్షేమేంద్రుడు రచించిన బృహత్ కథా మంజరి. క్షేమేంద్రుడు సంస్కృతంలో రచించినటువంటి బృహత్ కథా మంజరి. సోమదేవుడు రచించినటువంటి కథా సరిస్సాగరము. అదేవిధంగా విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్ర కథలు, విష్ణు శర్మ రచించినటువంటి పంచతంత్ర, ఇలాంటి వాటి అన్నింటికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి గ్రంథం ఏంటంటే బృహత్ కథ. అందుకే ఏం చెప్పానంటే ప్రపంచ కథా సాహిత్యానికే పునాది లాంటి గ్రంథం గుణాఢ్యుడు రచించినటువంటి పైశాచి ప్రాకృతం నందు రచించినటువంటి బృహత్ కథగా పేర్కొనడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఆ కాలం నాటి ఆ సమాజం గురించి, ఆ కాలం నాటి అలవాట్ల గురించి, ఆచార వ్యవహారాల గురించి, వేషధారణ గురించి, అలంకరణ గురించి, అభిరుచుల గురించి, వినోదాల గురించి ఇటువంటి గొప్ప గ్రంథాలు మనకి సమాచారం, అమూల్యమైనటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలం నాటి ప్రజా వినోదాల గురించి, శాతవాహనుల కాలం నాటి ప్రజా వినోదాలు ఏ విధంగా ఉండేవి దాని గురించి వాత్సాయన రచించినటువంటి కామసూత్ర గ్రంథం తెలియజేస్తుంది. వాత్సాయన రచించినటువంటి కామసూత్ర గ్రంథం శాతవాహనుల కాలం నాటి ప్రజా వినోదాల గురించి పేర్కొంటున్న గ్రంథం అన్నమాట. ఏం పేర్కొంటుంది ఏంటనేది తర్వాత మన క్లాసులో చెప్పుకుంటాం. ఇలా శాతవాహనుల యుగం నాటి అనేక గ్రంథాలు శాతవాహనుల కాలం నాటి కాలమాన పరిస్థితుల్ని, సమాజ రూపురేఖల్ని, సామాజిక జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ నిలబడ్డాయి. అదేవిధంగా తర్వాత చూసినట్లయితే పంపకవి రచించినటువంటి, పంపకవి కన్నడంలో ఆదికవి అంటాం,
పంపకవి రచించినటువంటి గదాయుద్ధ విక్రమార్జున విజయం ఈ విక్రమార్జున విజయం అనేటువంటి గ్రంథం రాష్ట్రకూట అదేవిధంగా వేంగి చాళుక్య సంఘర్షణ గురించి తెలియజేస్తుంది. రాష్ట్రకూట వేంగి చాళుక్య సంఘటన గురించి విక్రమార్జున విజయం పంపకవి రచించినటువంటి విక్రమార్జున విజయం అనేటువంటి గ్రంథం తెలియజేస్తుంది. ఎవరి పంపకవి? వేములవాడ చాళుక్యరాజు అయినటువంటి రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నాడు. మరి వేములవాడ చాళుక్యుల కాలం నాటి రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నవాడు రాష్ట్రకూట వేంగి చాళుక్య సంఘర్షణ గురించి ఎలా చెప్పగలుగుతాడు? వేములవాడ చాళుక్యులు ఎవరనేటువంటి తెలిస్తే మీకు అర్థమైపోతుంది. వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులకి సామంతులే కాక బంధువులు కూడా అవుతారు. ఎవరు వాళ్ళు? వేములవాడ చాళుక్యులు. ఆ వేములవాడ చాళుక్య రాజు అయినటువంటి రెండవ అరికేసరి రాష్ట్రకూటులకు వేంగి చాళుక్యులకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ గురించి అద్భుతంగా విక్రమార్జున విజయంలో తెలియజేయడం జరిగింది. ఇట్లా అనేక చారిత్రక గ్రంథాలు దేశీయంగా రాయబడిన చారిత్రక గ్రంథాలు మన దేశ కాలమాన పరిస్థితుల్లో ఆయా దశల్లో జరిగినటువంటి గొప్ప గాథలను వివరిస్తూ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా చూసినట్లయితే కాకతీయుల కాలానికి సంబంధించి వాళ్ళ రాజకీయ జీవన చిత్రాన్ని మనకి అందించేటువంటి గ్రంథాల గురించి ఒక్కసారి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. కాకతీయ చరిత్రలో వాటి గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటాం. ఏంటి ఆ గ్రంథాలు ఏంటి అంటే, బద్దెన రచించినటువంటి నీతిశాస్త్ర ముక్తావళి కాకతీయుల కాలం నాటి పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థ తీరుతెన్నుల గురించి తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి ఆధారాల గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. అదేవిధంగా శివదేవయ్య రచించినటువంటి పురుషార్థ సారం అనే గ్రంథం. అదేవిధంగా విద్యానాథుడు రచించినటువంటి ప్రతాపరుద్ర యశోభూషణము. అదైందా? మడికి సింగన రచించినటువంటి సకల నీతి సమ్మతం. ఇటువంటి గ్రంథాల ద్వారా మనకి కాకతీయుల కాలం నాటి రాజకీయ చరిత్ర, రాజకీయ వ్యవస్థ యొక్క తీరుతెన్నుల గురించి మనకి అధ్యయనం చేయడానికి అవకాశం కలుగుతుంది. రైట్. అదేవిధంగా విజయనగర చరిత్రకు సంబంధించి చాలా గ్రంథాలు ఉన్నాయి. విజయనగర చరిత్రకు సంబంధించి సాలువాభ్యుదయము, రాజనాథ డిండిముని రచించినటువంటి సాలువాభ్యుదయం. సాలువంశం ఎలా జన్మించింది, సాలువంశ ఆవిర్భావం ఏంటి, సాలువంశంలో తొలి పురుషులు ఎవరు, వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, సేనానులుగా వాళ్ళు చూపించిన పరాక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా రైజ్ ఆఫ్ సాల్వా డైనాసిటీ అనుకోవచ్చు. సాలువాభ్యుదయాన్ని రాజనాథ్ డిండిముని అద్భుతంగా వర్ణించాడు. ఈయన సాలువ నరసింహుని యొక్క ఆస్థాన కవి రాజనాథ డిండిముని, సంస్కృత కవి. అదేవిధంగా ఆముక్తమాల్యద కూడా ఆ కాలం నాటి అనేక విషయాల గురించి ఎవరు రాశారు? ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి గ్రంథం, తెలుగులో రాశాడు ఆముక్తమాల్యద. దీనికి విష్ణు చిత్తీయం అనేటువంటి పేరు కూడా ఉంది, ఆముక్తమాల్యద. ఈ గ్రంథంలో కూడా ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, నీతి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేటువంటి మతపరమైనటువంటి విషయాలు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆముక్తమాల్యదలో లక్ష్మీనారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో పాలసముద్రం మీద ఉండి లక్ష్మీదేవితో మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే, వెర్రి శైవంబు ముదిరి తద్వినుతి వినడు ఈ మానవుడు అంటాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో మాట్లాడుతూ, వెర్రి శైవంబు ముదిరినటువంటి ఈ మానవుడు నా మాట వింటలేదు, నా సందేశాన్ని వింటలేదు. ఏంటి ఆ సందేశం? మహావిష్ణువు సందేశం, నేను శివుడు వేరు కాదు, ఇద్దరం ఒకటే. అంటే మానవులలో శైవం అనేటువంటిది వెరితలలు వేసింది. శైవం మీద విపరీతమైనటువంటి అభిమానం పెరిగిపోయి మతం పేరు మీద తన్నుకుంటున్నారు ఈ మనుషులు. అసలు శివుడు విష్ణువు రెండు హరిహరులు ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి నా ఆశయాన్ని, నా అభిమతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, నా సందేశాన్ని వినిపించుకోలేకపోతున్నారని చెప్పేసి ఆయన బాధపడినటువంటి సందర్భాన్ని మనం ఒక చిత్రీకరణగా, ఒక సన్నివేశంగా మనం ఆముక్తమాల్యద ప్రదర్శిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఆ కాలం నాటి శైవమతాభివేశం ఎలా ఉంది అనేటువంటిది మనకి ఆముక్తమాల్యద కళ్ళకు కట్టినట్లుగా చెప్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక జీవన విధానం ఇవన్నీ కూడా ఆ కాలం నాటి గ్రంథాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా రాయవాచకము,
ఇవన్నీ కూడా ఆ కాలం నాటి పరిస్థితుల్ని దర్పణంగా ఉన్నటువంటి గ్రంథాలని చెప్పాలి విజయనగర పరిస్థితుల గురించి. అదేవిధంగా ఆ తర్వాత చూసినట్లయితే మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి కైఫియతులు చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణలుగా తీసుకోవాలి. కైఫియతులు అంటారు. మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్ర దాన్ని అర్థం చేసుకోవాలి పూర్తిగా. ముఖ్యంగా గ్రామీణ జీవన చిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే కైఫియతుల మీద ఆధారపడాలి. కైఫియత్ అంటే అర్థం ఏంటి? కైఫియత్ అంటే అర్థం ఏంటంటే ఎఫిడవిట్, వాంగ్మూలము అని అర్థం. ఏంటది? వాంగ్మూలము. ఎవరికిచ్చే వాంగ్మూలం ఇది? గ్రామ పెద్ద గ్రామంలో ఉన్నటువంటి వివరాల గురించి, గ్రామంలో ఉన్నటువంటి వివరాల గురించి ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడు ఎవరైతే ఉంటాడో ఆ పాలకుడికి టైం టు టైం అందించేటువంటి నివేదికను ఏమని పిలుస్తామంటే, వాంగ్మూలాన్ని ఏమని పిలుస్తామంటే కైఫియత్ అంటాం. దాన్ని కైఫియత్ అని పిలవాలి. ఈ కైఫియత్ ఇచ్చినటువంటి సమాచారం తిరుగులేని సమాచారం. మధ్యయుగ ఆంధ్రదేశ గ్రామీణ జీవన చిత్రం ఎలా ఉందో చూడాలి అనుకుంటే మనం తప్పనిసరిగా దేని మీద డిపెండ్ అవ్వాలంటే కైఫియతుల మీద డిపెండ్ అవ్వాలి. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇక్కడ? వేరే ఇతర గ్రంథాలు లేవా? కైఫియతులు మాత్రమే ఆధారం అంటే గ్రంథ రచన ఆ రచన చేసినటువంటి కవి యొక్క హృదయం మీద ఆధారపడి ఉంటుంది, కవి యొక్క అభిరుచుల మీద ఆధారపడింది, అతని ఇష్టాయిష్టాల మీద ఆధారపడింది. కాబట్టి రాజు దగ్గర మన్ననలు పొందాలని ప్రతి కవి కూడా ఆశిస్తాడు. ఇట్స్ న్యాచురల్ ఫెనామినా. రాజు యొక్క మనల్ని గౌరవాన్ని పొందాలి, రాజు ఇచ్చేటువంటి సంపదను అనుభవించాలని చెప్పేసి ప్రతి కవి కూడా ఏం చేస్తాడంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అతను అభూత కల్పనలు రాసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏ కాలం చూసినా సరే స్వర్ణయుగం అని వర్ణిస్తూ ఉంటారు. ఏ ప్రజలన్నీ కష్టాలు అనుభవిస్తున్నా సరే ఆ కాలంలో అందరూ బాగున్నారు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాజు పరిపాలించాడు కాబట్టి గొప్ప స్వర్ణయుగం అన్ని రంగాల్లో అని చెప్పి ఇలా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా అభూత కల్పనలు సృష్టించేటువంటి అవకాశం కవి రచనల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఈ కైఫియత్ వచ్చేసరికి గ్రామం లెవెల్లో ఎలా ఉంది పరిస్థితులు, గ్రామస్తులు ఎలా ఉన్నారు, భూకామందులు ఎంతమంది ఉన్నారు, భూమి ఎంత ఉంది, పన్నులు ఎంత కడుతున్నారు వాళ్ళు, అర్థమైందా, ఈ రెవెన్యూ విధానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా పాలకుడికి టైం టు టైం అందించేటువంటి నివేదిక లాంటిదే మనం కైఫియత్ అనాలి. కాబట్టి వస్తునిష్టతో కూడినటువంటి కైఫియతుల గురించి మనం చాలా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్ర ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని మనం దర్శించాలంటే మనకు ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉపయుక్తమైనటువంటి ఆధారం ఏంటంటే కైఫియత్ అనాలి. ఈ కైఫియతులను ఎవరు సేకరించారు, మనకి ఇంత వాల్యుబుల్ సమాచారాన్ని అందించే అవకాశం ఎవరిచ్చారు అంటే కల్నల్ కొలిన్ మెకంజీ, అదేవిధంగా సిపి బ్రౌన్ ఇలాంటి వాళ్ళు పాశ్చాత్యులు వీటి సేకరణలో బాగా ప్రధాన పాత్రను పోషించారు. వీళ్ళకి సహాయపడినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కావలి బొర్రయ్య సోదరులు. కైఫియతుల సేకరణలో కల్నల్ కొలిన్ మెకంజీకి సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే కావలి బొర్రయ్య సోదరులు. కాబట్టి మధ్యయుగ ఆంధ్రదేశ్ చరిత్రను తెలుసుకోవడానికి, దర్శించడానికి మనకు ఉపయోగపడేటువంటి అత్యుత్తమైనటువంటి ఆధారాలు ఏంటంటే కైఫియతులు అని చెప్పాల్సింది. అదేవిధంగా మధ్యయుగంలో ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అల్లావుద్దీన్ ఖల్జీ దక్షిణ దేశ దండయాత్రల గురించి వర్ణించేటువంటి గ్రంథం తారిక్-ఇ-అలాయి. దీన్ని రాసినటువంటి గొప్ప పారసీక కవి ఆయన అమీర్ ఖుస్రో. తారిక్-ఇ-అలాయి అంటారు. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ది కాంక్వెస్ట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖల్జీ ఆఫ్ సౌత్ ఇండియా, ఇన్వేషన్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖల్జీ ఆన్ సౌత్ ఇండియా. అల్లావుద్దీన్ ఖల్జీ ఈ ద ఫస్ట్ ముస్లిం రూలర్ హూ మేడ్ ద ఇన్కర్షన్ ఇంటూ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి మొట్టమొదటి ముస్లిం పాలకుడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖల్జీ అని చెప్పాలి. కాబట్టి ఈ దండయాత్రలు ఏ విధంగా చేశాడు, ఈ దండయాత్రలో ఆయన సాధించిన విజయాలు ఏంటి, ఎంత కప్పాను వసూలు చేశాడు, ఏ రాజ్యాలు ఓడిపోయాయి, ఆ రాజ్యాలు ఏ రకంగా అతని యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించాయి, ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో మనకి తెలియజేసేటువంటి గ్రంథం ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి పారసీక కవి అయినటువంటి అమీర్ ఖుస్రో రచించినటువంటి తారిక్-ఇ-అలాయి అనే గ్రంథం. ఇన్వేషన్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖల్జీ ఆన్ సౌత్ ఇండియా. తారిక్-ఇ-అలాయి అంటే అల్లావుద్దీన్ ఖల్జీ దక్షిణ దేశ దండయాత్రలు సమగ్రంగా వివరించేటువంటి గ్రంథం. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయన కూడా ఢిల్లీ సుల్తాన్లో ఒకడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ దేశంలో ఏ రాజ్యాలు ఉన్నాయి, తుగ్లక్ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకుని ఆ రాజ్యాలు ఎలా తిరుగుబాటు చేశాయి, స్వతంత్రాన్ని ఎలా ప్రకటించుకున్నాయి, ఏ విధంగా స్వతంత్రించాయి. ఉదాహరణకు విజయనగర సామ్రాజ్యం. హరిహర బుక్కరాయలు మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రతినిధులుగా కంపిలి ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత విద్యారణ్య మహర్షి చేసినటువంటి బోధనల ప్రభావంతో, శృంగేరి మఠానికి చెందినటువంటి విద్యారణ్య మహర్షి చేసినటువంటి బోధనల ప్రభావంతో వాళ్ళు ఉత్తేజితులై స్వతంత్ర విజయనగర రాజ్య స్థాపన చేయడం జరిగింది, స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఈ పరిస్థితులు మొత్తం గురించి దక్షిణ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తుగ్లక్ కాలంలో దక్షిణ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని వివరిస్తూ ఇసామి అనే చరిత్రకారుడు
ఫతుహ్ ఉస్ సలాతిన్ అనే గ్రంథాన్ని రచించాడు. ఫతుహ్ ఉస్ సలాతిన్ అనే గ్రంథాన్ని రచించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణదేశ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా కొన్ని రాజ్యాలు తుగ్లక్ని ధిక్కరించి స్వతంత్ర అధికారాన్ని ప్రకటించాయి అనేటువంటి విషయం మీద ఇసామి అనేటువంటి రచయిత ఫతుహ్ ఉస్ సలాతిన్ అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రచించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా రచనలు అనేటువంటివి, సాహిత్యం అనేటువంటిది చరిత్రను పునర్నిర్మించడానికి కొంతవరకు దోహదపడగలదని చెప్పేసి భావించవచ్చు. అదేవిధంగా విదేశీ సారస్వతం తీసుకుందాం. విదేశీ సారస్వతానికి సంబంధించి ఆంధ్రుల యొక్క ప్రస్తావన మొదటిసారిగా ఏ విదేశీ సారస్వతం పేర్కొంది? విచ్ వన్ ఆఫ్ ది ఫారెన్ ట్రావెలర్స్ అకౌంట్ హ్యాడ్ రిఫరెన్స్ టు ఆంధ్రాస్ ఫర్ ది ఫస్ట్ టైం? ఆన్సర్ ఈజ్ ఇండికా. ఎవరు రాశారు? గ్రీక్ రాయబారి అని చెప్పుకున్నాం మనం. గ్రీక్ రాయబారి ఎవరండి? ఆయన మెగస్తనీస్. గ్రీక్ రాయబారి మెగస్తనీస్ రాశాడు ఇండికా అనేటువంటి గ్రంథాన్ని. ఇండికా అనే గ్రంథంలో మెగస్తనీస్ ఏం చెప్తాడంటే, ఆంధ్రులకు చాలా బలమైనటువంటి వాళ్ళు అని చెప్పి, వాళ్ళకి 30 బలిష్టమైనటువంటి దుర్గాలు లేదా పట్టణాలు ఉన్నాయని చెప్పేసి, వాళ్ళకి లక్షల సంఖ్యలో కాల్బలం ఉందని చెప్పేసి, వేల సంఖ్యలో అశ్విక దళం ఉందని చెప్పేసి, అదేవిధంగా గజబలం ఉందని చెప్పేసి, ఈ రకంగా ఆయన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందని ఆల్రెడీ మనం పాత క్లాసులో చెప్పుకున్నాం. అదేవిధంగా క్రీస్తు శకం మొదటి శతాబ్ది చెందినటువంటి అనేక మంది విదేశీ రచయితలు ఆంధ్రదేశ, దక్షిణ దేశ యొక్క తీరుతెన్నుల గురించి, పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఇది గ్రంథం పేరు. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అంటే తెలుగులో దీన్ని ఏమంటామంటే ఎర్ర సముద్రంపై దినచర్య. దీన్ని ఒక అజ్ఞాత గ్రీక్ నావికుడు రచించాడు. అజ్ఞాత అంటే పేరు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ఎనానిమస్ రైటర్ అంటారు ఇంగ్లీష్లో. అజ్ఞాత గ్రీక్ నావికుడు రచించినటువంటి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథము. టోలమీ రచనలు, అదేవిధంగా రోమన్ రచయిత ప్లినీ రచనలు, ఇవన్నీ కూడా దక్షిణ దేశంలో ఉన్నటువంటి ప్రధాన వాణిజ్య కేంద్రాలు ఏంటి, రేవు పట్టణాలు ఏంటి, తీర ప్రాంతంలో రేవు పట్టణాలు ఏంటి, ఒక పట్టణానికి ఇంకో పట్టణానికి మధ్య ఎంత దూరం ఉండేది, వ్యాపారం ఏ విధంగా జరిగేది, ఏ వస్తువులతో వ్యాపారం జరిగేది, ఏ దేశాలతో వర్తక సంబంధాలు ఉండేది దక్షిణ భారతదేశానికి, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి రూపంలో అందించడం జరిగింది. ఇది కూడా అమూల్యమైనటువంటి సమాచారం. విదేశీ సాహిత్యం నుంచి దక్షిణ దేశం సంబంధించి ప్రాచీన కాలంలో ఎలాంటి వాణిజ్యం జరిగేది, వర్తక కేంద్రాలు ఏంటి, వాటి మధ్య దూరం ఎంత, ఎన్ని రోజులు నడిస్తే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరడానికి జరిగేది, ఇదంతా కూడా సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టోలమీ రచనల్లో మనకి వాసిష్ఠపుత్ర పులోమావి, రెండో పులోమావి అంటాం ఆయన్ని. వాసిష్ఠపుత్ర పులోమావి శాతవాహన రాజుల్లో ఈయన కూడా ఒకడు. గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు, 24వ వాడు. వాసిష్ఠపుత్ర పులోమావి లేదా రెండో పులోమావి అంటాం. ఈయన గురించి ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే టోలమీ. ఎలా ప్రస్తావించాడు వాసిష్ఠపుత్ర పులోమావిని? ఏ విధంగా ప్రస్తావించాడంటే, చష్టనుడు అనే శకరాజు, అతని పేరుంది చష్టనుడు అనే శకరాజు వాసిష్ఠపుత్ర పులోమావికి సమకాలీనుడు అని పేర్కొన్నాడు. ఎవరు? టోలమీ. చష్టనుడు అనే శకరాజు, శాకాసుకు చెందినటువంటి రాజు, వాసిష్ఠపుత్ర పులోమావికి లేదా రెండో పులోమావికి, శాతవాహన రాజుకి సమకాలీనుడిగా పేర్కొన్నాడు టోలమీ. ఇట్లా విదేశీ రచనలో కూడా ఆ కాలం నాటి రాజుల పేర్లు కూడా మనకి దర్శనమివ్వటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చైనా యాత్రికుడు ఫాహియాన్, చైనా గుప్తుల కాలంలో వచ్చాడు భారతదేశానికి. చంద్రగుప్త టు విక్రమాదిత్య కాలంలో, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్య కాలంలో వచ్చాడు. ఈ ఫాహియాన్ కూడా ఫోకోకో అనే గ్రంథంలో, ఆయన గ్రంథం పేరు ఫోకోకో అనే గ్రంథంలో దక్షిణ దేశ వివరాల గురించి కొంత మేరకు వివరించడం జరిగింది. ముఖ్యంగా ఆయన పార్వత విహారాన్ని వర్ణించాడు. పార్వత విహారం అంటారు దీన్ని. ఈ విహారం ఎవరెవరి కోసం నిర్మించారు అంటే, శాతవాహన రాజుల్లో 27వ వాడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి, శాతవాహన రాజుల్లో 27వ వాడైనటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి పార్వత విహారాన్ని ఆచార్య నాగార్జునుడి కోసం నిర్మించడం జరిగింది. పార్వత విహారాన్ని. ఈ పార్వత విహారం యొక్క తీరుతెన్నుల గురించి, రూపురేఖల గురించి, ఏ విధంగా ఉంటుంది, ఎన్ని గదులు ఉన్నాయి దానిలో, ఇవన్నీ కూడా తాను డైరెక్ట్గా చూడలేదు, కానీ అది ఎక్కడి నుంచో సేకరించిన సమాచారంతో వివరించడం జరిగింది. మొత్తానికి పార్వత విహార వర్ణన గురించి, రూపురేఖల గురించి వివరించినటువంటి చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఏంటండి? ఫాహియాన్. పార్వత విహారాన్ని ఎవరెవరి కోసం నిర్మించాడు? 27వ రాజు, శాతవాహనంలో 27వ రాజు అయినటువంటి, కడపటి చక్రవర్తుల్లో శాతవాహనంలో ప్రముఖుడైనటువంటి
అయినటువంటి విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి శాతవాహన రాజు అయినటువంటి విశాలమైన సామ్రాజ్యాన్ని చివరి శాతవాహన రాజు లాస్ట్ రూలర్ అని కాదు, విశాలమైనటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి వాడు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. 27 వాడు. మొత్తం ఎంతమంది ఉన్నారు? 30 మంది ఉన్నారు. అతను ఆచార్య నాగార్జునుడిని ఆదరించి ఆయన కోసం ఒక విహారాన్ని నిర్మించాడు. అదే పార్వత విహారం. ఆ విహారం ఎలా ఉంటుంది, దాని రూపురేఖల గురించి వర్ణించినటువంటి వాడు చైనా యాత్రికుడైనటువంటి ఫాహియాన్. ఆయన మాత్రం డైరెక్ట్గా ఆ ప్రాంతాన్ని దర్శించలేదు. ఎవరో చెప్పిన సమాచారాన్ని ఆయన ఉటంకించి ఉన్నట్టుగా భావించాలి. రైట్. అదేవిధంగా హుయాన్ సాంగ్, ఈయన కూడా చైనా యాత్రికుడండి. హుయాన్ సాంగ్ కూడా ఆంధ్రదేశ చరిత్ర గురించి, ఆంధ్రుల గురించి పేర్కొనడం జరిగింది. ఈయన హర్షుడి కాలంలో భారతదేశానికి వచ్చాడు. 7వ శతాబ్ది, క్రీస్తు శకం 7వ శతాబ్ది. కేవలం హర్షుడి యొక్క ఆస్థానానే కాక బాదామి చాళుక్య శౌర్య ప్రతాపాలకు మరో పేరైనటువంటి రెండవ పులకేశి ఆస్థానం బాదామిని దర్శించాడు. అదేవిధంగా బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశిని ఓడించిన మహాపరాక్రమవంతుడు కాంచీపుర పల్లవ రాజు అయినటువంటి మొదటి నరసింహవరం యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు. కాంచీపుర వివరాలను అందించాడు. అదేవిధంగా వేంగి చాళుక్య రాజ్యం ఏ విధంగా ఉండేదో తెలియజేశాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శీతోష్ణస్థితి, అంటే తీరాంధ్రలో శీతోష్ణస్థితి ఏ విధంగా ఉంది, తీరాంధ్రలో ఉన్నటువంటి మనుషుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, వాళ్ళ శారీరక పటుత్వం ఏ విధంగా ఉంది, అదేవిధంగా శ్రీకాకుళం అడవుల్లో నల్లని ఏనుగులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలు అన్నమాట. ఈ వివరాలన్నింటినీ అందించాడు. ఆయన పేరే హుయాన్ సాంగ్. ఆయన సియుకి అనే గ్రంథాన్ని రచించాడు. చైనీస్ భాషలో సియుకి అంటాం దాన్ని. ఈ సియుకిలో ఆంధ్రదేశాన్ని అంతోలో అని పేర్కొన్నాడు. అంతోలో. దాని రాజధాని వేంగి ప్రాంతాన్ని పింకీలో అని పేర్కొన్నాడు. పింగకీలో. కృష్ణా తీరంలో బౌద్ధ స్థావరమైనటువంటి ధాన్యకటకాన్ని లేదా అమరావతిని తెనకచక అని పేర్కొన్నాడు. తెనకచక అని పేర్కొన్నాడు. కాబట్టి హుయాన్ సాంగ్ కూడా ఆంధ్రదేశాన్ని తన గ్రంథమైనటువంటి సిక్కి గ్రంథంలో ప్రస్తావించడం జరిగింది. ఈ రకంగా విదేశీ యాత్రికుల రచనలో కూడా చాలా గొప్ప సమాచారం, ఆంధ్రదేశానికి సంబంధించిన గొప్ప సమాచారం మనకి లభ్యమవుతూ ఉంది. ఇంకా తర్వాత చూసినట్లయితే విదేశీ యాత్రికులు చూసినట్లయితే చాలామంది వచ్చారు భారతదేశానికి. విజయనగర రాజుల కాలంలో చూసినట్లయితే, అదేవిధంగా కాకతీయుల కాలంలో చూసినట్లయితే, కాకతీయుల కాలంలో ఇటలీ యాత్రికుడైనటువంటి మార్కో పోలో మోటుపల్లి రేవును సందర్శించాడు. ఎక్కడుంది మోటుపల్లి? ప్రకాశం జిల్లాలో ఉంది. కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ రేవు పట్టణం ఏంటంటే మోటుపల్లి రేవుని సందర్శించి అక్కడి నుంచి జరిగేటువంటి విదేశీ వాణిజ్యాన్ని విస్తారంగా వివరించాడు తన రచనలో. అతని పేరే మార్కో పోలో. ఎవరి కాలంలో వచ్చాడు? ఏ కాకతీయ పాలనా కాలంలో వచ్చాడు ఈయన అంటే రుద్రమదేవి పాలనా కాలంలో వచ్చాడు. రుద్రమదేవి పాలనా కాలంలో వస్తూ ఆంధ్రదేశం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రదేశంలో వర్తక వాణిజ్యాలు ఎలా ఉన్నాయి, ఆంధ్రదేశంలో టెక్స్టైల్స్ ఎంత క్వాలిటేటివ్ టెక్స్టైల్స్ ఉన్నాయి, నాణ్యత కలిగిన వస్త్రాలు ఏంటి, వజ్రాలు ఏంటి, అర్థమైందా, దాంతో జరిగే విదేశీ వాణిజ్య విలువ ఎంత, ఇవన్నీ కూడా పూర్తి స్థాయి వివరాలు అందించాడు ఇటలీ యాత్రికుడైనటువంటి మార్కో పోలో. అదేవిధంగా నికోలా కాంటి, విజయనగర రాజుల కాలంలో నికోలా కాంటి, ఈయన కూడా ఇటలీ యాత్రికుడు. నికోలా కాంటి ఈయన మొదటి దేవరాయల కాలంలో మొదటిసారిగా విజయనగరాన్ని సందర్శించాడు. మొదటి దేవరాయల కాలంలో. కానీ ఎక్కువ కాలం ఉంది మాత్రం రెండవ దేవరాయల కాలంలో. నికోలా కాంటి ఎక్కువ కాలం ఉంది రెండవ దేవరాయల కాలంలో, కానీ మొట్టమొదటిసారిగా విజిట్ చేసిన మాత్రం మొదటి దేవరాయల కాలంలో. ఈ నికోలా కాంటి కూడా ఆ కాలం నాటి పరిస్థితుల గురించి అద్భుతంగా తెలియజేశాడు. అదేవిధంగా పర్షియా చక్రవర్తి రెండవ ఖుస్రో ఆస్థానం నుంచి వచ్చినటువంటి రెండవ ఖుస్రో, పర్షియా అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇరాన్. పర్షియా చక్రవర్తి రెండవ ఖుస్రో ఆస్థానం నుంచి వచ్చినటువంటి అబ్దుల్ రజాక్ అనే పారసీక రాయబారి, ఇరాన్ నుంచి వచ్చినటువంటి పారసీక రాయబారి విజయనగరం యొక్క తీరుతెన్నుల గురించి అద్భుతంగా వర్ణించాడు. కనుపాప కలలో కూడా దర్శించలేదంట అంత గొప్ప సుందర నగరం ఉందని చెప్పి. ఏ మానవ చెవి కట్టుకథల్లో కూడా నమ్మలేదంట, వినలేదంట అటువంటి గొప్ప సౌందర్యవంతమైనటువంటి నగరం ఉందని. అంత అద్భుతంగా విజయనగర సౌరభాన్ని, సౌందర్యాన్ని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే అబ్దుల్ రజాక్. విజయనగరంలోని వేశ్యా వ్యవస్థ గురించి కూడా వర్ణించాడు. వేశ్యల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నులతో నగరంలో ఉన్నటువంటి తలారి వ్యవస్థకి జీతాలు ఏ విధంగా అందేయో తెలియజేశాడు. ఈ వివరాలన్నీ మనకు అందించినటువంటి వాడు రెండో ఖుస్రో ఆస్థానం నుంచి వచ్చినటువంటి పారసీక రాయబారి అయినటువంటి అబ్దుల్ రజాక్. అదేవిధంగా కృష్ణదేవరాయల కాలంలో చూసినట్లయితే పోర్చుగీస్ యాత్రికులు రావడం జరిగింది. పోర్చుగీస్ యాత్రికులు డామింగో పేస్. ఈ డామింగో పేసే శ్రీకృష్ణదేవరాయలు ఎలా ఉంటాడు, రూపురేఖలు, శారీరక నిర్మాణం ఎలా ఉంటుందని చెప్పేసి వివరించిన ఏకైక వ్యక్తి. నల్లగా ఉంటాడు, పుట్టిగా ఉంటాడు, లావుగా ఉంటాడు, ముఖం మీద స్ఫోటక మచ్చలు ఉంటాయి, అయినా బాగానే ఉంటాడు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే డామింగో పేస్. అదేవిధంగా ఎడ్వర్డ్ బార్బోసా.
ఈయన కూడా పోర్చుగీసే, ఎడ్వర్డ్ బార్బోసా. ఇట్లా అనేక మంది యాత్రికులు, అనేక దేశాల నుంచి వచ్చిన యాత్రికులు ఆ కాలం నాటి కాలమాన పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి మొరాకో యాత్రికుడు, మొరాకో ఆఫ్రికా ఖండంలో మొరాకో దేశం, ఇబిన్ బటూటా. ఈయన మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో రాజ్యాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, వీటన్నిటి మీద ఇబిన్ బటూటా కితాబుల్ రహలా అనే గ్రంథం రాశాడు. కితాబుల్ రహలా అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇబిన్ బటూటా అంటాం ఆయన, ఇబిన్ బటూటా. ఇట్లా అనేక మంది విదేశీ యాత్రికులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అద్భుతంగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా మహమ్మద్ గజనీ ఆస్థాన చరిత్రకారుడు అయినటువంటి ఆల్ బెరూనీ ఈయన ముస్లిం స్కాలర్స్లో భారతదేశం గురించి, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సాంప్రదాయం గురించి అధ్యయనం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఈ ద ఫస్ట్ ముస్లిం స్కాలర్ హూ స్టడీడ్ అబౌట్ ఇండియా అండ్ ఆల్సో అబౌట్ ది బ్రాహ్మికల్ ట్రెడిషన్. అందుకే ఈయన ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అంటాం. ఫాదర్ ఆఫ్ ఇండాలజీ స్టడీ అబౌట్ ఇండియా తీసుకోండి, ఇండాలజీ. దానికి సంబంధించి పితామహుడు ఎవరంటే ఆల్ బెరూనీ. ఇట్లా అనేక మంది విదేశీ యాత్రికులు భారతదేశం గురించి, దక్షిణ భారతదేశం గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది. కాబట్టి విదేశీ యాత్రికుల రచనలో కూడా మనకి కొంత వస్తునిష్టతో కలిగినటువంటి ఆధారాలు లభిస్తాయి. ఎందుకంటే స్వదేశీయులు మన దేశం గురించి గొప్పగా రాసుకోవడం అనేటువంటి సహజం, స్వాభావికం. కానీ విదేశీయులు వచ్చినప్పుడైతే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి ఉన్నట్లు రాయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి కొంత వస్తునిష్టత, అంటే దేశీయ సారస్వతంతో పోలిస్తే విదేశీ సాహిత్యంలో కొంత వస్తునిష్టత దాగి ఉండవచ్చు అని చెప్పి మనం ఆశించవచ్చు. సో ఇట్లా దేశీయ విదేశీ సాహిత్యం అనేటువంటిది ఈ ఆంధ్రదేశ చరిత్రను పునర్నిర్మించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాహిత్యాన్ని పక్కన పెట్టినట్లయితే ఇంకేమున్నాయి మనకి? పురావస్తు ఆధారాలు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అంటాం. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏంటి? ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ శాసనాలు, ఇందాకేం చెప్పుకున్నాం మనం, శాసనాలు, నాణ్యాలు, అదేవిధంగా కట్టడాలు. వీటి గురించి ఈరోజు చర్చిద్దాం. శాసనాలు తీసుకున్నట్లయితే శాసనాల గురించిన అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారని చెప్పాను. అదేవిధంగా శాసన సాక్ష్యాలను ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్, అంటే ఇన్స్క్రిప్షన్స్ని ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అంటారు. శాసనాలు మనకి చాలా విస్తృతమైనటువంటి సమాచారాన్ని ఆ దేశానికి సంబంధించి, ఆ రాజుకు సంబంధించి, జరిగిన యుద్ధాలకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి విస్తృతమైనటువంటి సమాచారం ఇస్తుందండి. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి శాసనాలు అశోకుడికి సంబంధించినవి. ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఇండియా రిలేటెడ్ టు అశోక. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి శాసనాలు ఏ రాజుకు సంబంధించిన ఏంటంటే మౌర్య చక్రవర్తులు అతి గొప్పవాడైనటువంటి అశోక చక్రవర్తికి సంబంధించినటువంటి శాసనాలు. భారతదేశం ఇంక్లూడింగ్ ఆంధ్రదేశం, అది కూడా భారతదేశం అంటే ఆంధ్రదేశం ఆ భారతదేశంలో భాగమేగా. ఆంధ్రదేశానికి సంబంధించి కూడా తొలి శాసనాలు అశోకుడి యొక్క శాసనాలని చెప్పుకోవాలి. అశోకుడి శాసనాలు క్రీస్తు పూర్వం 250కి చెందినవిగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తిస్తూ ఉన్నారు. ఆంధ్రదేశంలో చూసినట్లయితే అశోకుడి శాసనాలు ఎర్రగుడి, రాజుల మందగిరి, అమరావతి, కొట్టాం ఇటువంటి ప్రదేశాల్లో మనకి దర్శనమిచ్చాయి. ఇవి ధర్మశాసనాలు. ఉదాహరణకి మనం ఎర్రగుడి గౌణశాస్త్రం తీసుకున్నట్లయితే అందులో అశోకుడు ఉపాధ్యాయులకు ఒక హితబోధ చేశాడు. ఏంటి ఆ హితబోధ అంటే అడ్వైజ్ ఇచ్చాడు అనమాట. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించేటప్పుడు పాఠాలతో పాటుగా, పాఠ్యాంశాలతో పాటుగా, సిలబస్తో పాటుగా ధర్మాసక్తిని కూడా వాళ్ళ మనసుల్లో కలిగించాలి. దే హ్యావ్ టు ఇంబైబ్ ద స్పిరిట్ ఆఫ్ ధర్మ ఇన్ ద మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద లెసన్స్ అని చెప్పాడు ఎవరైనా అశోకుడు ఎర్రగుడి గౌణశాస్త్రంలో. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది? అశోకుడు యొక్క శాసనాలు మనకి ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాల్లో లభ్యమవటం వల్ల ఆంధ్రదేశం మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగము అనే విషయాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్ష్వాకుల కాలం నాటి శాతవాహనులు చూద్దాం, తర్వాత ఇక్ష్వాకులకు వెళ్దాం. శాతవాహనుల కాలం నాటి సమాచారం గురించి మనకి శాసన పరంగా ఎలా లభిస్తుంది? శాతవాహనుల కాలం నాటి శాసనాలు నాసిక్, కార్లే, కన్హేరి ఇలాంటి ప్రాంతాల్లో మనకి అనేక శాసనాలు, శాతవాహనుల కాలం నాటి శాసనాలు దొరికాయి. శాతవాహనుల కాలం నాటి యుగ పరిస్థితుల గురించి వర్ణించడానికి మనకి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకి గౌతమి బాలస్త్రీ నాసిక్ శాసనం. దీనిలో చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మూర్తిమత్వాన్ని మనం దర్శించవచ్చు. అతని కంప్లీట్ పర్సనాలిటీ చూడొచ్చు మనం. కుమారుణ్ణి పురాణ పురుషుడిగా వర్ణించింది బాలశ్రీ.
గౌతమి బాలశ్రీ కుమారుడు శాతవాహనులు అందరిలోనూ అగ్రగణ్యుడు. ఆయన 23వ రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడిని ఎంత అద్భుతంగా వర్ణించిందంటే బాలశ్రీ నాసిక శాసనంలో, ఈ ప్రపంచ చరిత్రలో ఏ తల్లి ఏ కుమారుడిని కూడా అంత గొప్పగా వర్ణించి అవకాశం ఉందని నేను అనుకోవటం లేదు. సో ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ క్షత్రియ దర్పమాన మర్ధన త్రిసముద్రతోయ పీతవాహన శక యవన పహ్లాది నిషాదన శాతవాహన కులయస ప్రతిష్టాపనకర షహరాట్ వంశ నివరశేషకర. అద్భుతమైనటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఎటువంటి వ్యవస్థలు, రాజ్య వ్యవస్థలు ఉన్నాయి, ఆయన ఏ విధంగా అధిగమించాడు, వాటిని ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేశాడు, ఇలాంటి లక్షణాలన్నింటినీ వివరిస్తూ ఆయనకి కొన్ని బిరుదుల్ని ఆమె ప్రదానం చేయడం జరిగింది. ఎవరండి? బాలశ్రీ. యాక్చువల్గా బాలశ్రీ నాసిక శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో వేయించలేదు, కుమారుడి కాలంలో వేయించలేదు, మనవడి కాలంలో వేయించింది. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడి కాలంలో, అంటే ఆయన పేరేంది వాసిష్ఠపుత్ర పులోమావిటు లేదా రెండో పులోమావి. ఆయన కాలం కూడా 19వ పాలనా సంవత్సరంలో, అంటే ఆయన అధికారంకి వచ్చిన తర్వాత 19వ పాలనా సంవత్సరంలో వేయించింది. కుమారుని గురించి ఎక్కువగా పొగిడినప్పటికీ కుమారుడి కాలంలో ఆ శాసనం వేయలేదు, మనవడి కాలంలో వేసింది. అది చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా దేవీ నాగానిక, శాతకర్ణి భార్య అయినటువంటి దేవీ నాగానిక నానాఘట్ శాసనం. ఇది కూడా అనేక విషయాలు శాతకర్ణికి సంబంధించి, మొదటి శాతకర్ణికి సంబంధించి అనేక విషయాల్ని తెలియజేస్తూ ఉంది. రటిరుల రాకుమార్తె దేవీ నాగానిక, మహారథి త్రైనకరో కుమార్తె దేవీ నాగానిక శ్రీముఖుడు కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణిని వివాహమాడింది. రటిరుల యొక్క సహాయంతో శ్రీముఖుడు పిటునికులను, భోజనకులను, పులిందులను ఓడించి దక్షిణ దేశంలో తన అస్తిత్వాన్ని చాటుకున్నాడు. మొదటి శాతకర్ణి భార్యగా దేవీ నాగానిక వైదిక ధర్మం పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియజేస్తూ నానాఘట్ శాసనంలో అనేక ప్రస్తావనలు చేసింది. యజ్ఞ ధూప సుగంధయ అని చెప్పేసి తనను తాను సగర్వంగా వర్ణించుకుంది. ఎవరండి ఆమె? దేవీ నాగానిక. భర్తను కూడా అద్భుతంగా పొగటం జరిగింది. దానిలో వీర శూర అప్రతిహత చక్ర దక్షిణ పదపతి, భర్తను గురించి ఆమె పొగడ్తలతో ముంచెత్తింది. వీర శూర అప్రతిహత చక్ర దక్షిణ పదపతి. సో ఇట్లా సమాచారం మనకి శాసనాల నుంచి కూడా అద్భుతమైనటువంటి సమాచారం రావటం అనేటువంటిది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్ష్వాకుల కాలం నాటి సమాచారాన్ని ఇక్ష్వాకుల కాలం నాటి శాసనాలు తెలియజేస్తున్నాయి. శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇక్ష్వాకులు. శాతవాహనుల కింద వాళ్ళు సామంతులుగా ఉంటూ శాతవాహనుల పతనం తర్వాత స్వతంత్ర అధికారాన్ని ఏర్పాటు చేసుకుని విజయపురి లేదా నాగార్జునకొండ లేదా శ్రీపర్వతాన్ని కేంద్రంగా చేసుకుని అధికారంలోకి వచ్చి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ప్రాంతాలు, తెలంగాణలో కూడా 3 జిల్లాలు, తెలంగాణలో కూడా 3 జిల్లాలు విస్తరించారు. ఆంధ్రలో కొన్ని జిల్లాలు, తెలంగాణలో 3 జిల్లాలు. తర్వాత మనం వివరంగా తెలుసుకుంటాం మనం ఇక్ష్వాకుల గురించి. ఈ ఇక్ష్వాకుల యొక్క శాసనాలు మనకి రామిరెడ్డిపల్లి, నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట ఈ ప్రదేశాల్లో మనకి దర్శనమిస్తాయి. దాని నుంచి కూడా మనం సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదైందా? అదేవిధంగా బృహత్పలాయనులకు సంబంధించి బృహత్పలాయనులు అనేటువంటి రాజవంశం, బృహత్పలాయనులు వీళ్ళ గురించి కొండముది తామ్ర శాసనం తెలియజేస్తుంది. కొండముది తామ్ర శాసనం అంటే అర్థం ఏంటి? రాగిరేకుల మీద వేస్తే అది తామ్ర శాసనం అవుతుంది. రాగిరేకుల మీద వేసినట్టయితే తామ్ర శాసనం. ఓవరాల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే, మనం ఆయా రాజవంశాల్లో అన్నీ చెప్పుకుంటాం, కానీ ఓవరాల్గా ఎలా చెప్పుకోవచ్చు అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్ది మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్క్రిప్షన్స్, చాలా వరకు ఎక్కువగా శాసనాలు ప్రాకృత భాషలో రచించబడ్డాయి. ప్రాకృత భాష కాబట్టి తొలి శాసన భాష అంటే ఏం చెప్పుకోవాలి? ప్రాకృత భాష. అయిందా? క్రీస్తు పూర్వం 3వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 4వ శతాబ్ది దాకా, అంటే అశోకుడి కాలం, రఫ్గా అశోకుడి కాలం నుంచి ఇక్ష్వాకుల కాలం దాకా శాసనాలు చాలా వరకు ఏ భాషలో రాయబడ్డాయి? ప్రాకృత భాషలో. మరి సంస్కృతం ఏంటి? దక్షిణ దేశ చరిత్రకు సంబంధించి తొలి సంస్కృత శాసనం ఇక్ష్వాక రాజు అయినటువంటి యహవలి శాంతమాలుడు, యహబలి అంటారు, బలి కాదు ఆయన, యహవలి శాంతమాలుడు వేయించినటువంటి నాగార్జునకొండ శాసనం దక్షిణ దేశ చరిత్రలో తొలి సంస్కృత శాసనం. దక్షిణ దేశ చరిత్ర మొత్తానికి సంబంధించి తొలి సంస్కృత శాసనం నాగార్జునకొండ శాసనం. భారతదేశం మొత్తానికి సంబంధించి తొలి సంస్కృత శాసనం ఏంటి? జునాగఢ్ శాసనం. ఎవరు వేయించారు జునాగఢ్ శాసనాన్ని? శకరాజు అయినటువంటి కార్ధవక వంశానికి చెందినటువంటి రుద్రదాముడు వేయించాడు. దక్షిణ భారతదేశానికి సంబంధించి తొలి సంస్కృత శాసనం ఏంటి?
ఇక్ష్వాకు రాజుల్లో ఒకడైనటువంటి యహవలిక్ శాంతమారుడు వేయించినటువంటి నాగార్జున కొండ శాసనం దక్షిణ దేశ చరిత్రలోనే తొలి సంస్కృత శాసనంగా భాసిల్లుతున్నది. ఇక్కడ పల్లవులు చూసినట్లయితే తొలి పల్లవులు ప్రాకృతంలోనే శాసనాలు వేయించారు మొదట ఫస్ట్లో. అంటే 4వ శతాబ్ది చివరి దాకా పల్లవులు ప్రాకృతంలోనే శాసనాలు వేయడం జరిగింది. 5-6 శతాబ్దాలలో పల్లవులు సంస్కృత భాషలో శాసనాలు వేయించడం జరిగింది. 5-6 శతాబ్దాలకు వచ్చేసరికి పల్లవులు సంస్కృత భాషలో శాసనాలు వేయించడం జరిగింది. అదేవిధంగా తొలి తెలుగు శాసనం రేనాటి చోళుల కాలానికి చెందింది. రేనాటి చోళ ధనుంజయుడి యొక్క శాసనం. రేనాటి చోళ ధనుంజయుడి యొక్క కలమల్ల శాసనం. కలమల్ల శాసనం తొలి తెలుగు శాసనం. ఇది గద్య శాసనం. ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి పుణ్యకుమారుడు, ఆయన పేరు పుణ్యకుమారుడు వేయించినటువంటి ఎర్రగుడిపాడు శాసనం. ఎర్రగుడిపాడు శాసనం. ఇవి ఎర్లియెస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట. తొలి తెలుగు తామ్ర శాసనం సంబంధించి బల్యచోడుడు వేయించినటువంటి మద్రాస్ మ్యూజియం శాసనం. ఇది తొలి తెలుగు తామ్ర శాసనం అవుతుంది. కాపర్ మీద రాసిన శాసనం తామ్ర శాసనం. ఇట్లా శాసనాల ద్వారా మనకి అనేక విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇక నాణ్యాలను పరిశీలిద్దాం. నాణ్యాల గురించి అధ్యయనం చేద్దాం. నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారని చెప్పాను మీకు. నాణ్యాల ద్వారా ఏం అర్థమవుతుంది? దట్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. నాణ్యాల ద్వారా మనకి ఏం అర్థమవుతుంది? నాణ్యాల ద్వారా రాజు యొక్క మతావేశాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. రిలీజియాసిటీ ఆఫ్ ది రూలర్. ఉదాహరణకి ఒక రాజు శివుడు యొక్క ప్రతిమ ఉన్నటువంటి నాణ్యాలను ముద్రించాడు అనుకుందాం కాసేపు. అంటే అతను ఏ మతస్థుని అర్థమవుతుంది? శైవ మతస్థుడు. ఆయన చెప్పకుండానే మనం అర్థం చేసుకోవచ్చు శైవ మతస్థుని. ఉదాహరణకి కుషాన్ రాజుల్లో తొలి రాజుల్లో విమా కాట్ఫైస్ 2 అంటారు. ఆయన త్రిశూలధారైనటువంటి శివుడు పశువులతో పరివేషితమైనటువంటి ఒక ప్రతిమని ఆయన నాణ్యాల రూపంలో ముద్రించాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది? పాశుపత శైవాన్ని అనుసరించాడు ఆయన అర్థమవుతుంది. అర్థమైందా? పాశుపత శైవం. శైవంలో కూడా పాశుపత శైవం. అంటే ఒక రాజు యొక్క మతావేశం అనేటువంటిది మనకి తెలిసే అవకాశం ఉంది నాణ్యాల ద్వారా. అదేవిధంగా నాణ్యాలు లభ్యమైనటువంటి ప్రదేశాలను బట్టి, ఒక ప్రదేశంలో ఓ రాజు యొక్క నాణ్యాలు లభించాయంటే, ఉదాహరణకి మొదటి పులోమావి నాణ్యాలు కుమ్రాహర్ అనే ప్రాంతంలో లభించాయి. కుమ్రాహర్ ఉత్తర భారతదేశం. కుమ్రాహర్ అంటే పాత పాటలీపుత్రం. శాతవాహన రాజుల్లో ఒకటైనటువంటి మొదటి పులోమావి నాణ్యాలు కుమ్రాహర్ పాత పాటలీపుత్రం దగ్గర లభించాయి. బీతా అనే చోట లభించాయి. బీతా అంటే మోడర్న్ అలహాబాద్ దగ్గర లభించాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈ పాత పాటలీపుత్రం, అలహాబాద్ ఈ ప్రాంతాలు మొత్తం ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన ఆక్రమణలో ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అంటే ఒక రాజు యొక్క రాజ్య విస్తరణ, ఎక్స్టెంట్ ఆఫ్ ది కింగ్డమ్ అంటాం. ఈ రాజ్య విస్తరణ కూడా మనకి దేని ద్వారా తెలిసింది? నాణ్యాల ద్వారా తెలిసింది. మతావేశము ఎంత ఎక్స్టెంట్, ఎంత దూరం రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అదేవిధంగా ఆర్థిక స్థితిగతులేంటి, ఆ రాజవంశానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏ దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకున్నారు, ఎగుమతులు ఎక్కువ దిగుమతులు ఎక్కువ, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎవరికి అనుకూలంగా ఉంది. ఉదాహరణ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో మనకి శాతవాహనుల ఇక్ష్వాకుల కాలానికి సంబంధించి రోమన్ బంగారు నాణ్యాలు, దినార ముష్కాలు అంటారు వాటిని, రోమన్ బంగారు నాణ్యాలు విస్తారంగా లభించేవారు. ఎక్కడ? కడప జిల్లా అత్తిరాల, శ్రీకాకుళం జిల్లా శాలిహొండం, వంశధార నదీ తీరాన వెలసిన బౌద్ధ క్షేత్రం శాలిహొండం. అదేవిధంగా విజయవాడ కృష్ణా జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లా నెల్లూరు టౌను, అదేవిధంగా వినుకొండ గుంటూరు జిల్లా వినుకొండ. ఇలా అనేక ప్రదేశాల్లో గుట్టలుగా రోమన్ బంగారు నాణ్యాలు లభించాయి. దీన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళ నాణ్యాలు రోమన్ల నాణ్యాలు మన దగ్గర లభించాయి. అంటే మన వస్తువులు వాళ్ళు కొనుక్కున్నట్టు. అంటే మన ఎగుమతులు ఎక్కువ ఆ ప్రాంతానికి, కాబట్టి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మనకు అనుకూలంగా ఉంది. ఎగుమతులు ఎక్కువ దిగుమతులు తక్కువ. ఏ దేశంతో వ్యాపారం జరిగింది? రోమ్తో జరిగింది. ఇదంతా మనకి ఎలా తెలిసింది? ఆ నాణ్యాలను బట్టి తెలిసింది. కాబట్టి విదేశీ వాణిజ్యం, వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ ఏ దేశంతో జరిగింది, ఎంత మేరకు జరిగింది, ఎంత పరిమాణంలో జరిగింది, అర్థమైందా? ఎగుమతులు ఎక్కువ దిగుమతులు ఎక్కువ, ఇవన్నీ వివరాలు కూడా మనం నాణ్యాల అధ్యయనం ద్వారా తెలుసుకునేది, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాజు యొక్క అభిరుచులు కూడా నాణ్యాలను బట్టి తెలుస్తాయి. ఉదాహరణకి సముద్రగుప్తుని తీసుకుందాం. సముద్రగుప్తుడు వైణికుడిగా నాణ్యాలు జారీ చేసుకున్నాడు. అంటే తనను తాను వైణికుడిగా, వైణికుడు అంటే ఏంటి? వీణ వాయించేవాడిగా, వీణ వాయిస్తున్నట్టు. అంటే వీణ వాయించడంలో ప్రవేశం ఉందని అర్థం. అంటే ఆయనకున్నటువంటి నైపుణ్యం, ప్రవేశం, అభిరుచి, అభినివేశం ఇవన్నీ కూడా మనకి నాణ్యాల ద్వారా స్పష్టమవుతాయి.
కాబట్టి నాణ్యాలు అనేటువంటివి చాలా రకాలైనటువంటి సమాచారాన్ని అందించడంలో ఉపకరిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. ఇక శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు తీసుకున్నట్లయితే ఎక్కువగా పోటిన్ నాణ్యాలు, మిశ్రమ లోహం కలిగినటువంటి నాణ్యాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే బంగారు నాణ్యాలు లేవా, వెండి నాణ్యాలు లేవా అని కాదు, ఎక్కువగా ఉన్నటువంటి నాణ్యాలు. బంగారు నాణ్యాలు ఏమని పిలుస్తారు శాతవాహనుల కాలంలో అంటే సువర్ణాలు అంటారు. ఏమంటారు వాటిని? సువర్ణాలు అంటారు. శాతవాహనుల కాలం నాటి బంగారు నాణ్యాలు ఏమని పిలుస్తారు? సువర్ణాలు అంటారు. శాతవాహనుల కాలం నాటి వెండి నాణ్యాలు ఏమని పిలుస్తారు? కర్షపణాలు అంటారు. ఏమంటారు వాటిని? కర్షపణాలు. ఒక సువర్ణము = ఎన్ని కర్షపణాలు? ఒక సువర్ణ = 35 కర్షపణాలు. అంటే ఒక బంగారు నాణ్యం = 35 రాగి నాణ్యాలు. అంతే కదా. సువర్ణం అంటే బంగారు నాణ్యం, కర్షపణం అంటే వెండి నాణ్యం. ఒక సువర్ణం = 35 కర్షపణాలు అంటే ఒక బంగారు నాణ్యం = 35 వెండి నాణ్యాలు అర్థం. ఎలా తెలిసింది మనకి ఈ వాల్యూ? ఎలా తెలిసింది మనకి అంటే శకరాజైనటువంటి వృషభదత్తుడు వేయించినటువంటి నాసిక్ శాసనం తెలియజేస్తుంది. నాసిక్ శాసనం. ఎవరి వృషభదత్తుడు? శకులలో గొప్పవాడు, శకశాత్రపులలో గొప్పవాడు, షహరాట్ వంశంలో గొప్పవాడైనటువంటి నహపానుడి యొక్క అల్లుడు, దక్షమిత్ర యొక్క భర్త. ఆయన కూడా నాసిక్ శాసనాన్ని వేయించాడు. ఇప్పుడు బాలశ్రీ ఒకటే కాదు నాసిక్ శాసనం, నాసిక్లో ఎవరు శాసనం వేయించినా అది నాసిక్ శాసనమే అవుతుంది. అందుకే మనం ఏమనాలంటే బాలశ్రీ నాసిక్ శాసనము, వృషభదత్తుడు నాసిక్ శాసనం, అట్లా డివిజన్ చేసుకోవాలి. సో వృషభదత్తుడి యొక్క నాసిక్ శాసనాన్ని పరిశీలిస్తే మనకి ఏమర్థమైందంటే ఒక సువర్ణము = 35 కర్షపణాలు అనేటువంటి విషయం మనకి గోచరిస్తుంది. అదేవిధంగా వేంగి చాళుక్యుల కాలంలో వారి రాజలాంఛనమైనటువంటి వరాహ ముద్రతో బంగారు నాణ్యాలు జారీ చేశారు. అందుకే వాటిని వరహాలు అంటారు. వరాహ ముద్రతో ఉన్న నాణ్యాలు కాబట్టి వరహాలు. వీటినే మనం గజ్జానాలు అని పిలుస్తాం. అదేవిధంగా శాతవాహన రాజుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి నౌక గుర్తు కలిగినటువంటి నాణ్యాలు జారీ చేస్తారు. అంటే శాతవాహనుల సముద్రాధిపత్యాన్ని తెలియజేస్తుంది. ఇట్లా నాణ్యాల ద్వారా చాలా విషయాలు మనం చెప్పుకుంటూ పోతాం. రాజవంశాలు వచ్చే కొద్దీ అవన్నీ మనం చెప్పుకుంటాం. ఎవరు ఏ నాణ్యాలు జారీ చేశారు, ఎన్ని రకాల నాణ్యాలు జారీ చేశారు, ఎవరి నాణ్యాలు ఎక్కడ లభించాయి, ఇవన్నీ మనం రాజవంశాలు చెప్పుకున్నప్పుడు, రాజకీయ చరిత్ర చెప్పుకున్నప్పుడు, సామాజిక సాంస్కృతిక చరిత్రలో భాగంగా నాణ్యాల యొక్క అధ్యయనం అనేటువంటిది కూడా అంతర్భాగంగా ఉంటుందని చెప్పేసి వివరించడం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ.